అందరికీ నమస్కారం. సుందరయ్య విజ్ఞాన కేంద్రం తరఫున నిర్వహిస్తున్న ఈ వెబినార్‌కు స్వాగతం. ఈరోజు మరొక ముఖ్యమైనటువంటి అంశం మీద మనం వెబినార్ నిర్వహిస్తున్నాము. ఈ ఏడాది 2024 కెమిస్ట్రీ విభాగంలో డేవిడ్ బేకర్ అనే ఆయనకి నోబెల్ ప్రైజ్ లభించింది. ఆయన బయోకెమిస్ట్రీలో ప్రొఫెసర్. ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ప్రోటీన్ని కంప్యూటేషనల్ ప్రోటీన్ డిజైన్ని తయారు చేశారు. దానివల్ల చాలా ప్రయోజనం ఉంటుంది మెడికల్ ఫీల్డ్లో అనేటువంటిది చాలా చెప్తున్నారు. అసలు ఆ ప్రయోగం ఏంటి, దాంతోపాటు ఆయన ఈ నోబెల్ ప్రైజ్ని మొత్తం ముగ్గురు పంచుకుంటున్నారు. ఒక ఆయనేమో బయోకెమిస్ట్రీలో ప్రొఫెసరు, మిగతా ఇద్దరు ఐటీ ప్రొఫెషనల్స్. వాళ్ళ సహాయంతోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రోటీన్ని కంప్యూటరైజేషన్ చేశారు. దానివల్ల ఒక కొత్త ప్రోటీన్ను సృష్టించడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. ప్రోటీన్ అనేది ప్రతి జీవిలోనూ ఒక ముఖ్యమైనటువంటి పాత్రను నిర్వహిస్తుంటుంది. కనుక ప్రోటీన్లో మార్పుల వల్ల చాలా సాధించేటువంటి మెడికల్ ఫీల్డ్లో చాలా విజయాలు సాధించేటువంటి అవకాశం ఉంది. ప్రోటీన్ ఇంటేక్ తగినంతగా ఉంటేనే చాలా జబ్బుల నుంచి దూరంగా ఉండవచ్చు. ప్రోటీన్ ఇంటేక్ సరిగ్గా లేకపోతే చాలా జబ్బులు కబళిస్తుంటాయి. ఈవెన్ ఇన్సులిన్ వాడేటువంటి పేషెంట్లలో కూడా ప్రోటీన్ సఫిషియంట్ మోతాదులో కనుక లేకపోతే ఆ ఇన్సులిన్ పనిచేయదు. అందుకనే ఒకవేళ మాంసం తినకపోయినా గుడ్లైనా తినమని చెప్తుంటారు. అదేవిధంగా ప్రోటీన్ లభించే ఇతర పదార్థాలని తినమని డాక్టర్లు, న్యూట్రిషనిస్టులు సలహా చెప్తుంటారు. న్యూట్రిషనిస్టుల్లో ప్రోటీన్కు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర ఉంటుంది. వాళ్ళు ప్రోటీన్ గురించి చాలా చెప్తుంటారు. దానికి రిలేటెడ్గానే ఈ పరిశోధన ఉంది అని నాకు అనిపిస్తుంది. కానీ పరిశోధన లోతుపాతులు మనకి తెలియజెప్పడానికి ఎన్ఐటిలో కెమిస్ట్రీ ప్రొఫెసర్గా పనిచేసి, ఎన్ఐటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్, దాంట్లో కెమిస్ట్రీ ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయినటువంటి రామచంద్రయ్య గారు ఈరోజు మన వెబినార్ను ఉద్దేశించి ఆ పరిశోధన యొక్క సారాంశం ఏంటి, దానివల్ల కలిగేటువంటి ఫలితాలు ఏంటి ఉత్తర అనేటువంటి అంశాన్ని మనకు చెప్తారు. ఈ అంశం మీద చాలామందికి ప్రశ్నలు రావచ్చు. వాటిని మీరు ఫేస్బుక్లో చూస్తున్నటువంటి వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో ఆ ప్రశ్నలు కనుక మీరు నమోదు చేస్తే వాటికి రామచంద్రయ్య గారు సమాధానాలు చెప్తారు. రామచంద్రయ్య గారు మొదట స్లైడ్ సహాయంతో 40-45 నిమిషాలు మాట్లాడతారు. ఆ తర్వాత ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. కనుక ఇప్పుడు నేను ప్రొఫెసర్ రామచంద్రయ్య గారిని వారి ఉపన్యాసం ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. రామచంద్రయ్య గారు. వినయ్ కుమార్ గారికి, అలాగే ఈ ఫేస్బుక్ ఆన్లైన్ సెమినార్కి హాజరవుతున్నటువంటి సైన్స్ ప్రేమికులకు, అలాగే సుందరయ్య విజ్ఞాన కేంద్రం యొక్క సిబ్బందికి అందరికీ కూడా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. యాక్చువల్గా కెమిస్ట్రీ అంటేనే చాలామంది భయపడుతుంటారు. కానీ కెమిస్ట్రీ అనేటువంటిది దానికి ఒక మంచి పేరు ఉంది. వాళ్ళ సెంట్రల్ సైన్స్ అంటారు దాన్ని. అంటే ఒక కేంద్ర బిందువులాగా అన్ని రకాల శాస్త్రాలని తనలో ఇముడ్చుకోగలిగినటువంటి సామర్థ్యం రసాయన శాస్త్రానికి ఉంది. అటువంటి రసాయన శాస్త్రాన్ని చాలా దేశాల్లో బ్రహ్మాండంగా వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళ విద్యార్థులకు అన్ని విధాల దాన్ని నేర్పిస్తున్నారు. ఎందుకంటే మీరు చూడండి, ఒక సైన్స్ అంటేనే ఒక కార్టూన్ వేయాలనుకోండి, వెంటనే వాళ్ళు టెస్ట్ ట్యూబు, ఒక బేకరు, లేకపోతే ఒక కోనికల్ ఫ్లాస్క్, ఒక రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ బొమ్మడుతుంటారు. ఒక టెస్ట్ ట్యూబ్ బేబీలాగా చూపిస్తుంటారు. అలా కెమిస్ట్రీ అనేటువంటిది ఒక సైన్స్కి ఒక ఐకానిక్ అయిపోయింది. అందుకనే దాన్ని సెంట్రల్ సైన్స్ అంటారు.
ఏ రంగంలో ఉన్నటువంటి సైన్స్‌లో ఏ రకమైనటువంటి ఈవెన్ సాంకేతిక పరిజ్ఞానంలో కూడా ఏ రకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు సంభవించినా కూడా మొట్టమొదట దాన్ని తనలోకి ముడుచుకొని దాని యొక్క అప్లికేషన్స్‌ని మెరుగుపరుచుకున్నటువంటి ఒక సబ్జెక్టు కెమిస్ట్రీ సబ్జెక్ట్. ఇప్పుడు వినయ్ కుమార్ గారు చెప్పారు. ఇవాళ అంటే ఈ 2024 సంవత్సరపు రసాయన శాస్త్ర నోబెల్ బహుమతులు ముగ్గురికిచ్చారు. ఆ ముగ్గురిలో ఇద్దరికి కెమిస్ట్రీ అసలు వాళ్ళు కెమిస్ట్రీ రీసెర్చర్సే కాదు. అయినా కూడా వాళ్ళు చాలా సాధికారత ఉన్నటువంటి ఐటీ పర్సనల్ వాళ్ళు. పైగా వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా. వాళ్ళకొక పరిశ్రమ కూడా ఉంది. ఆఫ్‌కోర్స్ వాళ్ళు పెద్ద మిగతా వాళ్ళలాగా లాభాపేక్ష కోరుకునేటువంటి ఒక పెట్టుబడిదారులాగా వాళ్ళు కాదు. అంటే సైన్స్‌ను అభివృద్ధి చేయాలి, కొత్త కొత్త విషయాలు కనుక్కోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలని స్టార్ట్ చేశారు. ఉదాహరణకి మన డెమిస్ హసాబిస్ కానివ్వండి, అలాగే జాన్ జంపర్ కానివ్వండి, వీళ్ళంతా కూడా డీప్ మైండ్ అనేటువంటి ఒకానొక ఇండస్ట్రీని మనకి ఎట్లా మైక్రోసాఫ్ట్, అలాగే మిగతా ఐబీఎం అట్లా పేర్లున్నాయో అట్లాగే వాళ్ళు డీప్ మైండ్ అనేటువంటి ఒక కంప్యూటర్ వ్యవస్థను, కంప్యూటర్ సంస్థను స్టార్ట్ చేసి అందులో కొత్త కొత్త రకాల సాఫ్ట్‌వేర్స్‌ని వాళ్ళు తయారు చేశారు. ఎలాగైతే మైక్రోసాఫ్ట్ వాళ్ళు విండోస్‌ని, ఎంఎస్ ఆఫీస్‌ని రకరకాల వాటిని తయారు చేశారో అలా వాళ్ళు డీప్ మైండ్ వాళ్ళు ఈ ఆహ్, ఆల్ఫా ఫోల్డ్ అటువంటి వాటిని తయారు చేయడం జరిగింది. ఆల్ఫా ఫోల్డ్, ఆ తర్వాత అట్లాగే ఆల్ఫా గో అనేటువంటిది సాధారణంగా కొత్త కొత్త గేమ్స్‌ని తయారు చేయడానికి పిల్లవాళ్ళు ఆడుకునేటువంటి మన వీడియో గేమ్స్ ఆడుకోవడానికి రకరకాల పజిల్స్ లాగా తయారు చేయడానికి వాడుకునేటువంటి వ్యవస్థ ఈ ఆల్ఫా గో అనేటువంటిది. అలాగే ఈ ఆల్ఫా ఫోల్డ్ అనేటువంటిది పూర్తిగా బయాలజీలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశము. ఇంతకుముందు వినయ్ కుమార్ గారు చెప్పినట్టుగా ప్రోటీన్లు అంటే మాంసకృతులు అంటుంటాం తెలుగులో మనం. అది మాంసకృతులు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ విషయాన్ని మనం తొందరగా తెలుసుకుందాం. అటువంటి మాంసకృతుల యొక్క నిర్మాణాన్ని కంప్యూటర్ వ్యవస్థలో ఉన్నటువంటి ఆధునిక మెషిన్ లెర్నింగు, తర్వాత డీప్ లెర్నింగు, న్యూరల్ నెట్వర్క్స్, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ ఇటువంటి ఆధునిక మన కంప్యూటేషనల్ మెథడ్స్‌ని వాడుకొని ఇంతవరకు దాదాపు 50 సంవత్సరాలుగా శాస్త్రవేత్తల్ని మదనపెడుతున్నటువంటి కొన్ని విషయాలు. అంటే ఈ ప్రోటీన్ల యొక్క అంతర్నిర్మాణం, ఆ ప్రోటీన్ లోపల పరమాణువులు ఎలా ఎలా అమరి ఉన్నాయి, ఎందుకని అవి 3 డైమెన్షనల్‌లో కనిపించడం వల్ల కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపడుతున్నాయి, వాటి యొక్క విధి విధానం ఏంటి, వాటి యొక్క అంతర్నిర్మాణం ఏంటి అని అన్వేషించే క్రమంలో దాదాపు 1,00,000 వరకు ఉన్నటువంటి వివిధ జీవుల్లో ఉన్నటువంటి ప్రోటీన్ల యొక్క నిర్మాణాన్ని ఎక్స్ కిరణ వివర్తన పద్ధతి అంటే ఎక్స్‌రే క్రిస్టలోగ్రఫీ అంటారు. అప్పుడు మనం ఎట్లాగైతే మైక్రోస్కోప్‌లో చూసి మన బ్లడ్ సెల్స్‌లో, మన మూత్రంలో గాని, రక్తంలో గాని సెల్స్ ఎలా ఉన్నాయని డాక్టర్లు ఎలా చూస్తారో, అలాగే శాస్త్రవేత్తలు ఎక్స్‌రే డైఫ్రాక్టోమెట్రీ అనేటువంటి దాన్ని చూసి దాదాపు 1,00,000 పైగా ఉన్నటువంటి సహజమైనటువంటి జీవుల్లో ఉన్నటువంటి ప్రోటీన్ల యొక్క నిర్మాణాన్ని కనుక్కున్నారు. అయినా కూడా ఇంకా కొన్ని మిలియన్ల ప్రోటీన్లు రకరకాల జీవుల్లో ఉన్నాయి. మన మన బాడీలో కూడా కొన్ని వేల రకాల ప్రోటీన్లు ఉంటాయి. రకరకాల కార్యకలాపాలు చేపడుతుంటాయి. ఆ కార్యకలాపాలు ఏమిటో కూడా మీకు తొందరలో కూడా కొన్ని చెప్తాను నేను. ఇటువంటి వాటి ఉపయోగం తెలుసు కానీ ఎక్స్‌రే క్రిస్టలోగ్రఫీ ద్వారా వాటి నిర్మాణాన్ని కనుక్కోలేకపోతున్నారు. ఎందుకంటే వాటిని సోలిడిఫై చేయాలి. ఎక్స్‌రే క్రిస్టలోగ్రఫీ అంటేనే మీకు తెలుసు దాన్ని ఘనరూపంలోకి ఫ్రీజ్ చేయాలి. ఘనరూపంలోకి ఫ్రీజ్ చేస్తే వాటి యొక్క నిర్మాణం పోతోంది. అటువంటప్పుడు దాన్ని కనుక్కోవడం ఎలా? అంటే ముందు గొయ్యి వెనక నొయ్యి అన్నట్టుగా తయారైపోయింది. కాబట్టి వాటిని తెలుసుకోలేమని చెప్పేసి అందరూ కూడా దాన్ని వదిలేసి చేతులెత్తేశారు. అటువంటి సమయంలో ఈ ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు మన జాన్ జంపరు అట్లాగే డెమిస్ హసాబిస్ వాళ్ళు ఏం చేశారంటే, అలాగే డేవిడ్ బేకర్ వీళ్ళంతా కూడా డేవిడ్ బేకర్ కూడా ఆయన మూడో శాస్త్రవేత్త. ఆయనకి సగం నోబెల్ ప్రైజ్ ఇచ్చారు 2024లో అనౌన్స్ చేసినటువంటి నోబెల్ బహుమతులు సగం ఆయనకి వస్తే మిగతా సగము హసాబిస్‌కి అలాగే జంపర్‌కి ఇచ్చారండి. ఈ ముగ్గురు కూడా కంప్యూటర్‌లో నిష్ణాతులు. ఈ మూడాయన బేకరు ఆయన బయోకెమిస్టు, డాక్టర్ కూడా ఆయన. ఆయన క్వాలిఫికేషన్ ఏంటంటే ఒక వైద్య నిపుణుడు, వైద్య ఆచార్యులు ఆయన. ఒక పక్కన వైద్య వృత్తి చేసుకుంటూనే మరో పక్క జీవశాస్త్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలను ఆయన అన్వేషించారు. ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళు ఈ కంప్యూటర్ పద్ధతి వాడి
అంతవరకు శాస్త్రవేత్తలకు తల బద్దలు కొట్టుకున్నా కూడా అర్థం కానటువంటి కొన్ని వేల ప్రోటీన్ల యొక్క అంతర్నిర్మాణాన్ని వీళ్ళు కనుక్కున్నారు. ఈ కనుక్కోవడానికి ఏం ఉపయోగించారు? మనకు రకరకాల జీవులు ఉన్నాయి. అంటే ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రం కాబట్టి కొన్ని విషయాలు మనం ఒక ప్రోగ్రెసివ్ మైండ్ సెట్‌తో ఒక అలాగే మన కణాల లోపల మళ్ళీ కేంద్రకమని ఒక రాజధానిలాగా ఒక ప్రాంతం ఉంటది. చిన్న ప్రాంతము. ఆ ప్రాంతంలోనే మొత్తం అంతా కూడా మన కణాలని, మన బాడీని నిర్ణయించేటువంటి ఒకానొక హైకోర్ట్ లాగా, పార్లమెంట్ లాగా ఉంటుంది. దాని పేరు న్యూక్లియస్. ఆ న్యూక్లియస్ చుట్టూతో కూడా ఒక పొర ఉంటుంది. ఆ పొరను ఇలా లిపిడ్స్ అలాగే ప్రోటీన్స్ కలగలిపి దాన్ని లిపోప్రోటీన్స్ అంటారు. దాన్ని కూడా తయారు చేస్తాయి గోడల్ని. కాబట్టి ఈ కొవ్వు లేకపోతే చాలా చాలా కణాలే ఏర్పడవు. కానీ కొవ్వు ఎక్కువైతే ఇబ్బంది అవుతుంది. ఒబేసిటీ రావడానికి కారణం ఏంటంటే కొవ్వు ఎక్కువ కావడం, కొలెస్ట్రాల్ ఎక్కువ కావడం. అందుకని పరిమితంగా తీసుకోవాలి. అలాగే కొన్ని మినరల్స్ మన ఖనిజ లవణాలు. ఈ ఖనిజ లవణాలు చాలా ముఖ్యమైనటువంటివి. ఇప్పుడు మెగ్నీషియము, తర్వాత కాల్షియము, మనకు బోన్ రావాలంటే కాల్షియం కావాలి. అలాగే మన రక్తం బాగుండాలంటే ఐరన్ కావాలి. అలాగే కాపర్ కూడా కొంత కావాలి. జింక్ కూడా కావాలి. ఇలా కొన్ని మినరల్స్ కూడా మనకు ఉప్పు కావాలి. అంటే లవణం ఎక్కువ కూడా కాకూడదు. బీపీ వస్తది. ఈ క్లోరైడ్లు, ఈ సోడియం, పొటాషియం ఉండబట్టే మనం మాట్లాడుతున్నాము. మన బ్రెయిన్ పనిచేస్తది. కాబట్టి మినరల్స్ కూడా మనకు సరైనటువంటి మోతాదులో ఉండాలి. అలాగే వైటమిన్స్ మన శరీరంలో ఉన్నటువంటి ఎన్నో కార్యకలాపాలకి దోహదపడేటువంటి ఒక డైరెక్టర్స్ లాగా, ఒక డ్రామాలో డైరెక్టర్ లాగా, ఒక సినిమాకు డైరెక్టర్ లాగా ఎవరైతే నిర్ణయాలు చేస్తారో అటువంటి ఇవన్నీ కూడా ఈ వైటమిన్స్ పేరే వైటమిన్స్ అంటే వైటల్, చాలా ప్రాణాధారం కాబట్టి దాన్ని వైటమిన్స్ అనుకుంటారు. అలాగే కొన్ని స్పైసెస్ మనం సౌత్ ఇండియాలో ఎక్కువ మంది అవసరం కాదు. అలాగే మనకు ఇవన్నీ ఏమైనా సర్దుబాటు కాకపోతే ఈ వైటమిన్స్ కానివ్వండి, ఈ తర్వాత మినరల్స్ కానివ్వండి, కొన్ని దొరకకపోతే అప్పుడు డాక్టర్లు ఏం చేస్తారంటే మనకు సరిగ్గా ఆహారం బాగుండడం కోసం కొన్ని మెడికల్ సప్లిమెంట్స్ ఇస్తారు. ఇవి ఆరోగ్యం లేని వాళ్ళకి సంబంధించినటువంటిది 7 అంశము. అలాగే కొంచెం రుచి కోసం మాత్రమే 8 అంశము. ఈ మిగతా 6 మాత్రము చాలా చాలా ఇంపార్టెంట్. వాటర్ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్. ఇటువంటి వాటిని మనము ఆహారంలో తీసుకుంటుంటాం. అందులో ఈ ప్రోటీన్స్ అనేటువంటి చాలా ప్రధానమైనటువంటి అంశం. ఇంతకుముందు మిగతా వాటి గురించి, వాటి యొక్క విధులు, వాటి యొక్క అవసరం ఏమిటి, ఆ కార్యకలాపాలు ఏమిటి అనేది ఈ పర్టికులర్ సెమినార్లో మనం మాట్లాడుకోవడానికి అవకాశం లేదు. టైం కూడా సరిపోదు. ఇప్పటికే కొన్ని టెక్నికల్ సాంకేతిక హిక్కప్స్ వల్ల కొన్ని ఇబ్బందులు కలిగాయి. ఇప్పుడు మీకు మనం చిన్నప్పుడు ఇదేదో దాదాపు ఒక 1/4 మీటర్ ఉంటాము. ఇప్పుడు ఇవాళ 1.75 మీటరు, 2 మీటర్లు, లేకపోతే కొంతమంది 6 అడుగులు, 7 అడుగులు ఉండేవాళ్ళు ఉంటారు. మరి ఈ గ్రోత్ అంతా కూడా ఎవరి వల్ల వచ్చింది అంటే మనకు మజిల్స్, మన యొక్క శరీరంలో ఉన్నటువంటి చాలా చాలా అంతర్భాగాల వల్ల వస్తుంది. కాబట్టి ఈ గ్రోత్ శారీరక నిర్మాణం కోసంగా ఈ ప్రోటీన్లు ఉపయోగపడతాయి. అలాగే ఎన్నో జీవరసాయన ప్రక్రియలు మన శరీరంలో జరుగుతుంటాయి. ఆ జరగడానికి ఎలా జరగాలి, ఏవి జరగకూడదు, ఏవి జరగాలి, శత్రువుల నుంచి ఎలా కాపాడుకోవాలి, ఎటువంటి రసాయనాలు ఉత్పత్తి చేయాలి, ఎటువంటి వాటిని ఉత్పత్తి తర్వాత వాడిన తర్వాత వాటిని ఎట్లా పారేయాలి, ఇవన్నీ కూడా కొన్ని ఎంజైమ్స్ అనేటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి కెమికల్స్, జీవరసాయనాల యొక్క నేపథ్యంలో వాటి యొక్క అజమాయిషులు జరుగుతాయి. వాటిని కెటలిస్టులు లేదా ఉత్ప్రేరకాలు అనుకుంటారు. అలాగే సంకేతాలు పంపిస్తుంటాయి. ఒక కణం నుంచి ఇంకో కణంకి, అదో నువ్వు ఇట్లా చేయమ్మా, ఇది నువ్వు అటు చేయమ్మా, నువ్వు అటు చేయమ్మా, ఇప్పుడు నువ్వు విస్తరించుకోమ్మా, ఇప్పుడు నువ్వు చెయ్యి అని రకరకాలుగా సంకేతాలు, సిగ్నల్స్ను పంపించేటువంటి మెసెంజర్స్ లాగా కూడా, కొరియర్స్ లాగా కూడా మన ప్రోటీన్లో కొన్ని ఉపయోగపడుతుంటాయి. అలాగే మన శరీరానికి స్ట్రక్చర్, మన నిర్మాణానికి ఒక దేహం అంటే మనిషి అంటే ఇది, ఆవు అంటే ఇది, గొర్రె అంటే ఇది, బర్రె అంటే ఇది, మేక అంటే ఇది, ఒక పిగ్ అంటే ఇది అని ఆ రూపురేఖలను ఇచ్చేటువంటివి ఆయా మజిల్స్. కాబట్టి ఒక నిర్మాణాన్ని ఇస్తాయి. అలాగే శరీరంలో మరి టూ మచ్ ఆమ్లత్వం కానీ, టూ మచ్ క్షారత్వం కానీ, అసిడిటీ కానీ, అలాగే ఆల్కలైనిటీ కానీ టూ మచ్ ఉండకూడదు. మనకు తటస్థంగా ఉండాలి. మన నీళ్లు ఎలా ఉన్నాయో దానికంటే కొంచెం తక్కువగా, కొంచెం ఆమ్లత్వం ఉన్నట్లయితే మన బయోకెమికల్ రియాక్షన్స్ సజావుగా జరుగుతుంటుంటాయి. వాటిని మెయింటైన్ చేసి ఎవరంటే మళ్ళీ ప్రోటీన్లు. ఆ యొక్క ప్రక్రియ ఎలా జరుగుతుంది, pH ఎలా మెయింటైన్ అవుతుంది అనేది మళ్ళీ వేరే విషయము. దాన్ని మనం మర్చిపోదాం. అలాగే మన శరీరం లోపల ఫ్లూయిడ్స్ బాగా డీహైడ్రేట్ అయ్యిందా, మరి ఎక్కువైనాయా, ఊబకాయం వచ్చిందా, అటువంటి వాటిని కూడా నియంత్రించి ఫ్లూయిడ్స్ ఎక్కువైతే మూత్రం ద్వారా లేకపోతే మలం ద్వారా తీసేయడము,
లేకపోతే లిక్విడ్స్ తక్కువైనట్లయితే దప్పిక అనేటువంటి భావాన్ని మన మెదడుకు కలగజేయడము, ఇవన్నీ కూడా ఈ బ్యాలెన్సింగ్ ఆఫ్ ఫ్లూయిడ్స్ను కూడా నియంత్రించేటువంటిది కూడా కొన్ని రకాల ప్రోటీన్లు. తర్వాత అట్లాగే మనకు రకరకాల శత్రువులు మన చుట్టూతో ఉంటారు. ఏమిటంటే బ్యాక్టీరియాలు, వైరస్లు, అవి మన మీద దాడి చేస్తూ ఉంటాయి. అందుకని చచ్చిపోయిన వెంటనే ఒక బాడీ వెంటనే వాసన వస్తుంది. మరి చనిపోయేంత వరకు బాడీ వాసన రాకుండా, చనిపోయిన వెంటనే ఎందుకు వాసన వచ్చిందంటే కాచుకొని ఉంటాయి దొంగల్లాగా అవి. ఎప్పుడైతే మనిషి చనిపోయాడో, ప్రాణం పోయిందో, ఆ ప్రాణిలో ఉన్నటువంటి రకరకాల ఒక రక్షణ వ్యవస్థ మొత్తం కొప్పుకూలిపోతుంది. కాబట్టి ఈ శత్రువుల యొక్క దాడి అప్పుడు స్టార్ట్ అవుతుంది. కాబట్టి మన శరీరం అంతా కూడా వాసన రావడము సంభవిస్తుంది. అందుకనే పోస్ట్ మార్టం చేసినప్పుడు డాక్టర్ ముక్కు మూసుకుంటారు. నాట్ ఓన్లీ ఫర్ పర్పస్ బట్ ఆల్సో టు అవాయిడ్ మాల్ ఆర్డర్. కాబట్టి మనకు ఇమ్యూనిటీ, మన శరీరానికి ఆరోగ్యాన్ని కాపాడే ఒక రక్షణ వ్యవస్థ ఇచ్చేటువంటిది కూడా ఈ యొక్క ప్రోటీన్లే. అలాగే మన హెచ్ఐవి వచ్చిన వాళ్ళకి ఏంటంటే అది డెఫిషియన్సీ ఉండడం వల్లే హెచ్ఐవి లాంటి జబ్బులు వస్తుంటాయి. అలాగే మన ఈ ట్రాన్స్పోర్టర్స్ అండ్ న్యూట్రియంట్స్ దాచుకోవాలి. అక్కడక్కడ అవసరం కొద్దీ ఎప్పుడైతే అవసరమో అప్పుడే ఇద్దాము, అంతవరకు దాచుకుందాం అనే ఒక బాక్స్ లాగా, అల్మరీ లాగా కూడా అవి ఉపయోగపడతాయి. అవసరం ఉన్నప్పుడు మాత్రమే దాన్ని సరఫరా చేస్తాయి. అలాగే మనకు ఎనర్జీ కూడా ఇస్తాయి. ఒకవేళ కార్బోహైడ్రేట్స్ తక్కువైనట్టయితే మన శరీరంలో నుండి ప్రోటీన్లే, అవి కూడా కార్బన్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి అవి బ్రేక్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ రావడం ద్వారా మనకు శక్తి వస్తుంది. ఆ రకంగా ఒక ఏమంటారంటే ఆల్టర్నేటివ్గా ఒక ప్రత్యామ్నాయ శక్తి వనరుగా కూడా మన యొక్క ప్రోటీన్లు ఉపయోగపడతాయి. మిత్రులారా, ఈ 9 విధుల్ని ఒకే రకమైన ప్రోటీన్లు నిర్వహించవండి. ఏ కార్యక్రమానికి ఆయా కార్యక్రమం నిర్వహిస్తుంటాయి. ఎలాగైతే ఒక వ్యవస్థలో ఏ పని చేయడానికి ఆ పనికి ఒక వ్యక్తి కేటాయించబడతాడో, ఒక వ్యవస్థలో లెక్చర్ చేసే పని లెక్చర్ చేయాలి, టైపింగ్ చేసే పని టైపింగ్ చేయాలి, ప్రిన్సిపాల్ చేసే పని ప్రిన్సిపాల్ చేయాలి, అట్లాగే రకరకాల కార్యకలాపాలు చేసే వ్యక్తులు రకరకాలుగా ఉన్నట్టుగానే, నియమ నిబంధనలు, అలాగే డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉన్నట్టుగానే ఈ కార్యకలాపాలు చేసేటువంటివి అన్నీ కూడా అందరూ మనుషులే, అట్లాగే అన్ని ప్రోటీన్లే. కానీ అందరి యొక్క నిర్మాణాలు ఈ రకంగా ఇక్కడ ఒకే విధంగా ఉండవు. ఒక్కొక్క విధి విధానాన్ని బట్టి వాటి యొక్క నిర్మాణాలు ఆధారపడతాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి మనకు ఎక్కడి నుంచి వస్తాయి ఈ ప్రోటీన్లు? సాధారణంగా పప్పు ధాన్యాలు, మాంసము, చేపలు, గుడ్లు. ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా ఈవెన్ వెజిటేరియన్స్ కూడా ఒకళ్ళ మాంసము తినగలేకపోయినా కూడా వాళ్ళు గుడ్లు తీసుకోవచ్చండి. ఇవాళ ఫార్మ్లో దొరికేటువంటి మన ఈ గుడ్లని కూడా అవి వజ్యం అంటే దాంట్లో ప్రాణం ఉండదండి. అందులో జైగోటు ప్రాణి ఉండదు. పూర్తిగా అవి మన ఆల్బుమిన్, తర్వాత అట్లాగే వైటు, తర్వాత ఎల్లో అంతా కూడా పూర్తిగా ప్రోటీన్లు అవి తీసుకోవచ్చు ఏమాత్రం నిరభ్యంతరంగా కూడా. కాబట్టి అదే పాలు, తర్వాత అట్లాగే కొన్ని విత్తనాలు, పల్లీలు, అట్లాగే శనగలు అటువంటి కూడా మనకు అట్లాగే మన దాలు, కందిపప్పు అటువంటి నుంచి మనకు ఈ ప్రోటీన్స్ సంభవిస్తుంటాయి. మరి ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ ప్రోటీన్ల యొక్క నిర్మాణం వల్లనే ఆయా ధర్మాలు అవి చేయగలుగుతున్నాయి. ఇంతకుముందు చెప్పినటువంటి ధర్మాలన్నీ కూడా ఎవరు నిర్వహిస్తారంటే ఆయా ప్రోటీన్లలో ఉన్నటువంటి అంతర్నిర్మాణాన్ని బట్టి ఉంటుంది. అంతర్నిర్మాణం అంటే ఏమిటో దాన్ని మీకు తొందరలో తెలియజేస్తాను. అంతర్నిర్మాణాన్ని కొన్నింటికి తెలుసు, కొన్నింటికి తెలియదు. కాబట్టి తెలియని వాటిని తెలిసిన అంతర్నిర్మాణాన్ని ఆధారంగా కంప్యూటర్ పరిజ్ఞానంతో ఆ కంప్యూటర్ పరిజ్ఞానం వెళ్ళి తెలిసిన ప్రోటీన్ల లోపలికి వెళ్ళి వాటి స్ట్రక్చర్ని డేటాబేస్లో తీసుకొని అదే విధంగా ఉండడానికి ఆస్కారం ఉంటుందా తెలియని వాటిలో కూడా అని అన్వేషించి తెలియని వాటి యొక్క అంతర్నిర్మాణాన్ని కూడా కనుక్కున్నందుకు మాత్రమే వీళ్ళకి నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగిందని చెప్పేసి మీకు మౌలికంగా చెప్పడం జరిగింది నేను. అటువంటి ఈ ప్రోటీన్లుకి చేసినందుకు గాను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ సర్ డెమిస్ అసాబిస్, ఈయన కేవలం చూసారు 1976లో పుట్టారు. ఆ 24 ఇప్పుడు 24 కలుపుకుంటే దాదాపు 48 years, జస్ట్ ఫార్ ఈవెన్ 20 years యంగర్ దాన్ మీ. అటువంటి యంగ్ పర్సన్. ఈయనకి చెస్ ఆడడం చాలా ఇంపార్టెంట్, బాగా ఇష్టము. అలాగే బోర్డు గేమ్స్, క్యాసినో గీసినో అటువంటి వాటికి వెళ్ళిపోయి సరదాగా ఆడుకోవడం చాలా పిలిచాడు కూడా. ఇప్పుడు ఈ చెస్ బోర్డులో కూడా ఆయన బ్రిటన్లో పనిచేశాడు అండి. ఈయన ఇప్పుడు చాలా కాలేజీలో పనిచేశాడు. ఇప్పుడు ఆయన CEO దీనికి డీప్ మైండ్ అనే దానికి, అలాగే ఈ ఆల్ఫా ఫోల్డ్ 2 అనేటువంటి సాఫ్ట్వేర్ కూడా తయారు చేశాడు. ఈయన తన కాలేజీలో ఉన్నప్పుడు, అలాగే తన యొక్క సంస్థలో ఉన్నప్పుడు చెస్ ఛాంపియన్గా కూడా గెలుపొందాడు. అటువంటి చాలా నిష్ణాతులు, మల్టీ ఫేరియస్ పర్సన్ ఆయన. తర్వాత యూనివర్సిటీ ఆఫ్ క్యాంబ్రిడ్జ్ లండన్లో PhD చేశాడు. తర్వాత ప్రజెంట్లీ ఆయన ఐసోమార్ఫిక్ ల్యాబ్స్ లండన్ అనే దాంట్లో
ఆయన వృత్తిరీత్యా ఉన్నాడు. ఆ తర్వాత అట్లాగే ఈ డీప్ మైండ్ సంస్థ కూడా ఆయన అధిపతిగా వ్యవహరిస్తున్నాడు. ఆయనకి ఇంపార్టెంట్ ఆయన పరిశోధనలలో ఆయనకు ఆసక్తికరమైనటువంటి విషయాలు చూడండి. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. భారతదేశంలో ఉన్నటువంటి పరిశోధనలకి, అక్కడ ఉన్న పరిశోధనకి ఎంత వ్యత్యాసం ఉంటుందో అనుకోవచ్చు మీరు. న్యూరో సైన్స్ సాధారణంగా డాక్టర్లు న్యూరాలజీ స్పెషలిస్టు మాత్రమే న్యూరో సైన్స్ చేస్తారు. మరి ఈయన కంప్యూటర్ సైంటిస్టు, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద నిష్ణాతుడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే ప్రోటీన్ల నిర్మాణం కనుక్కోవడం వల్లనే ఆయన నోబెల్ పదవి వచ్చిందని చెప్పేసి మనకు పదే చెప్పుకుంటున్నాము. అటువంటి వ్యక్తికి ఇన్ని వైవిధ్యమైన భరితమైనటువంటి అంశాల పట్ల ఆయనకు అవగాహన, కంట్రోలు, ఆధిపత్యము, ఎక్స్పర్టైజు, ఒక అథారిటీ ఉండడం అనేటువంటిది చాలా చాలా గొప్ప విషయం. అందుకనే ఆయన రియల్ బ్రెయిన్ మీద కూడా చాలా రీసెర్చ్ చేశాడు. ఆయన ఈ మన నోబెల్ ప్రైజ్లో 1/4 నోబెల్ ప్రైజ్ ఈయనకు రావడం జరిగింది 2024 కెమిస్ట్రీ నోబెల్ ప్రైజ్లో. మిగతా వారు ఈయన సహాధ్యాయుడు మన అసాబిస్కి దగ్గర పనిచేసేటువంటి ఒకనొక కొలీగు ఎవరంటే జాన్ మైఖేల్ జంపర్. ఈయన చూడండి కేవలం 38 ఇయర్సే, 85లో పుట్టాడు. 85 ఇప్పుడు ఆ 15 తర్వాత ఈ 24 పూర్తి కాలేదు. కాబట్టి ఆయన 38 ఇయర్సే. 38 ఇయర్స్ అంటే చాలా యంగ్ ఫెలో. ఆయన పిహెచ్డి కూడా ఎప్పుడు వచ్చింది? ఈ మధ్యన వచ్చింది పిహెచ్డి కూడా. అది ఎప్పుడు 2017లో పిహెచ్డి వచ్చింది, 7 ఇయర్స్ బ్యాక్నే. ఆయన పిహెచ్డి చూడండి, ఆయన చేసింది ఎంత మల్టీఫేరియస్గా. దాన్ని ఏమంటారంటే ఇంటర్ డిసిప్లినరీ అంటారు. పెద్ద రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్లో రీసెర్చ్ అనేటువంటిది, పరిశోధన అనేటువంటివి రకరకాల సబ్జెక్టుల మధ్య రీసెర్చ్ జరగాలని చెప్పేసి దాన్ని ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ అంటుంటారు. ఇక్కడ చూడండి ఆయన టైటిల్, పిహెచ్డి టైటిల్ న్యూ మెథడ్స్ యూజింగ్ రిగరస్ మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్ అనేది కొత్త ఆధునిక కంప్యూటర్ విధానం. దేనికోసం ఈ మెషిన్ లెర్నింగ్? కోయర్స్ గెయిన్డ్ ప్రోటీన్ ఫోల్డింగ్ అండ్ డైనమిక్స్. ఆ ప్రోటీన్ లోపల కదలికలు ఎలా ఉంటాయి, ఆ ప్రోటీన్ లోపల ఎలా ఈ నిర్మాణం ఎలా ఉంది, దాన్ని కనుక్కోవడం కోసంగా మెషిన్ లెర్నింగ్ వాడడం ఎట్లా అనే దాని మీద పరిశోధన చేసి ఆయన డాక్టరేట్ డిగ్రీ పొందాడు. ఇంత విస్తారమైనటువంటి మల్టిపుల్ ఏరియాస్లో నిష్ణాతత ఉన్నప్పుడే మనం ఆధునిక రీసెర్చ్లో ముందుకు పోగలుగుతాము. కానీ అందుకనే భారతదేశంలో 1930లో సర్ సివి రామన్కి నోబెల్ బహుమతి వచ్చిన తర్వాత ఇప్పటికీ 94 సంవత్సరాలు అయింది. 1930 నుంచి త్వర కూడా భారతదేశంలో జరిగిన రీసెర్చ్కి ఒక్కరికంటే ఒక్కరు కూడా విజ్ఞాన శాస్త్రాల్లో నోబెల్ బహుమతి రాలేదు. ఇది చాలా శోచనీయమైనటువంటి విషయం. తర్వాత మూడో వ్యక్తి ఎవరంటే ఈ బయోకెమిస్ట్రీన ఎవరు? డేవిడ్ బేకర్. ఈయన కూడా పెద్ద వయసు ఉన్నవాడే కాదు, 62లో పుట్టాడు. అక్కడ మీరు 38 ఇప్పుడు 24 కలుపుకుంటే జస్ట్ ఓన్లీ ఎగ్జాక్ట్ 60 ఇయర్స్. ఇక్కడ మన భారతదేశంలో రిటైర్మెంట్ కంటే తక్కువ ఏజ్ ఉన్నవాడు. ఈయన యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో చాలా కాలం పనిచేశాడు. ఆడ పనిచేస్తూనే మళ్ళీ హోవార్డ్ హ్యూస్ మెడికల్ ఇన్స్టిట్యూట్ అక్కడ కూడా ఆయన చేస్తున్నాడు. ఆయన వాషింగ్టన్ దగ్గర, అంటే మన న్యూయార్క్ దగ్గర క్యాపిటల్ వాషింగ్టన్ కాదండి, అక్కడ వెస్ట్లో ఉన్నటువంటి సియాటిల్ దగ్గర అక్కడ ఒకటి ఉంటుంది దాని అన్నట్టు. ఆయన కూడా చూసారా, ఆయన బయోకెమిస్ట్ యాక్చువల్గా, తర్వాత డాక్టర్ వృత్తిరీత్యా. ఈయన ఈ రోసెట్టా ఫోల్డ్ అనేటువంటి సాఫ్ట్వేర్ని ఈయన కూడా తయారు చేసుకున్నాడు. ఈ రోసెట్టా ఫోల్డ్ అనేటువంటి సాఫ్ట్వేర్ యాక్చువల్గా ఓపెన్ ఎండెడ్ సాఫ్ట్వేర్. మనం మన అభివృద్ధి కాముక శక్తులను కూడా, వామపక్ష భావాలు ఉన్నటువంటి శక్తులను కూడా ఫ్రీ సాఫ్ట్వేర్ మూవ్మెంట్ FSMని నడుపుతున్నాయి. ఈ FSM లాంటిది ఈ రోసెట్టా ఫోల్డ్. ఈ ఓపెన్ యాక్సెస్ సాఫ్ట్వేర్ను వాడుకొని ఆయన కొన్ని ప్రోటీన్ల యొక్క నిర్మాణాన్ని మన బేకరు, తర్వాత అట్లాగే మన ఈ మసాబిస్, అలాగే జాన్ ఆయన కనుక్కుంటుండగానే ఇప్పుడు ఈయన జంపరు కనుక్కున్నట్టుగానే ఈయన కూడా రోసెట్టా ఫోల్డ్ అనేటువంటి సాఫ్ట్వేర్ను వాడుకొని కొన్ని ప్రోటీన్ల యొక్క అంతర్నిర్మాణాన్ని ఊహించి ఊరుకోలేదు వాళ్ళలాగా. ఈయన ఏం చేశాడు, మరి ఆ ఊహ కరెక్ట్ అయితే దాన్ని మనం నిర్మించవచ్చా అని చెప్పేసి ఏవైతే ఆయన ఊహించాడో ఆ ఊహకు ఆధారంగా రియల్ ల్యాబ్లోనే, ప్రయోగశాలలో ఆ ప్రోటీన్లను ఆయన తయారు చేశాడు. అందుకని ఈయనకి సగం నోబెల్ ప్రైజులు ఈయనకి ఇచ్చారు. మిగతా ఇద్దరికి, జంపర్కి అలాగే హసాబిస్కి సగంలో సగం, అంటే ఒక పావు భాగం ఆయనకి, పావు భాగం ఈయనకి ఇస్తే, మన డేవిడ్ బేకర్ గారికి మొత్తం 2024 నోబెల్ బహుమతిలో సగం భాగం ఈయనకి జరిగింది. ఎందుకంటే నాట్ ఓన్లీ హీ హాజ్ ప్రిడిక్టెడ్ ది స్ట్రక్చర్ ఆఫ్ సమ్ అన్నోన్ ప్రోటీన్స్, బట్ హీ హాజ్ ఆల్సో క్రియేటెడ్ న్యూ ప్రోటీన్స్ అన్నట్టు. కొత్త వాటిని కూడా ఆయన సృజించాడు, తయారు చేశాడు, డిజైన్ చేసి తయారు చేశాడు. అది గొప్ప విషయం. వాటి గురించి కూడా తర్వాత సూక్ష్మంగా మనం తెలుసుకుందాం మిత్రులారా. తర్వాత ఇప్పుడు వీళ్ళు చేసినటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకొని ఈ సీక్రెట్స్ ఆఫ్ ప్రోటీన్ అనుకున్నారు.
మరి ఈ ప్రోటీన్లు అంటే ఏమిటి? దానికి మీరు ఇక్కడ ఇది నేను అనిమేషన్ చూపించలేను. ఒక ప్రోటీన్‌లో అనేటువంటిది ఒక పెద్ద దండ లాంటిదండి. ఫస్ట్ ఒక దండ లాంటిది. ఈ దండ లాంటిది అనుకోండి. ఈ దండలో ఏముంటాయి? పూసలుంటాయి. ఈచ్ పూస ఒక అమినో యాసిడ్ లాంటిది అంటారు. ఇదొక అమినో యాసిడ్, ఇదొక అమినో యాసిడ్, ఇదొక అమినో యాసిడ్. ఇలా ఇదొక ఇంకొక రకమైన అమినో యాసిడ్ ఉండొచ్చు. ఇదొక పూస, ఇదొక రకమైన అమినో యాసిడ్. ఇంతకుముందు చూపించినటువంటి అమినో యాసిడ్ యొక్క వరుస, ఇప్పుడు చూపిస్తున్నటువంటి అమినో యాసిడ్ వరుస ఒకటి కాదు. అలాగే ఒకే వరుసలో రకరకాల అమినో యాసిడ్లు కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక పూస, ఇక్కడ తెల్ల పూస, నల్ల పూస ఉన్నట్టుగానే ఉండొచ్చు. మరి ఎన్ని పూసలు మనకు జీవితంలో అవసరము? దాదాపు 500 రకాల అమినో యాసిడ్లు ఈ పాసిబుల్ అయినా కూడా మన జీవ జగత్తులో అంటే ది వరల్డ్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్లో కేవలం 20 మాత్రమే ఉన్నాయి. మిగతా 480 ఏమైనాయంటే 480 తయారు చేసుకున్నారు, వాడుకున్నారు. మందులుగానో లేకపోతే వేరే వేరే ఏమైనా రకరకాల పర్పస్ కోసం గానో లేదా ఎరువులు గానో లేకపోతే పంటల్లోనో ఏమైనా డెకరేటివ్ ఐటమ్స్ గానో వాడుకున్నారు తప్ప జీవితానికి అవసరమైనటువంటి జీవుల్లో అన్నింటిలో కూడా ఉండేటువంటి ఈ పూసలు ఏమిటంటే 20 మాత్రమే. ఆ 20 వాటిని ఏమంటారంటే అమినో యాసిడ్ అంటారు. ఎందుకని అమైనో యాసిడ్ అంటారంటే ఆ చిన్న కాంపౌండ్ లాంటిది. అది మహా అయితే ఒక 20 కంటే తక్కువ పరమాణువులు అందులో ఉంటాయి. ఆ పరమాణువుల్లో 2 రకాలైనటువంటి భాగాలు ఉంటాయండి. మనకు ఎలాగైతే కుడి చేయి ఎడమ చేయి ఉన్నట్టుగానే మధ్యలో మొండి ఉన్నట్టుగానే కుడి చేతిలో ఒక వ్యవహారము, ఎడమ చేతిలో ఒక వ్యవహారం ఉందనుకుందాం. ఉదాహరణకి నా కుడి చేతిలో NH2 అంటే ఒక క్షార లక్షణం ఉన్నటువంటి పదార్థము, నా ఎడమ చేతిలో ఆమ్ల లక్షణం ఉన్నటువంటి పదార్థం ఉందనుకుందాం, ఒక భాగం ఉందనుకుందాం. నేను ఒక్కడనే ఒక అమైనో యాసిడ్ని. అలాగే వినయ్ కుమార్ కూడా అమైనో యాసిడ్. నేను ఏం చేస్తాను? నేను ఒక పూసగా ఉంటే లాభం ఉందండి. పూస అనేది దండగా ఏర్పడితేనే లాభం. దాన్ని అలంకరించుకోవచ్చు, లేకపోతే కట్టుకోవచ్చు, దాన్ని యాంక్లెట్గా పెట్టుకోవచ్చు, రకరకాల పద్ధతులు వాడుకోవచ్చు. అలాగే ఈ పూసల్ అనేటువంటి అమైనో యాసిడ్లో ఈ ఆమ్ల లక్షణం ఉన్నటువంటిది, క్షార లక్షణం ఉన్నది 2 కూడా తటస్థం అవుతాయి. కాబట్టి మరి తనలో తాను ముడుచుకోలేదు. ఒక చిన్నది కాబట్టి తనలో తాను ముడుచుకోలేదు. అందుకని ఏం చేస్తాము? వినయ్ కుమార్ అనేటువంటి ఒక అమైనో యాసిడ్ కుడి చేతిలో ఎడమ చేతిలో క్షారం ఆమ్లం ఉంటాయి. నా కుడి చేతిలో ఆమ్లము క్షారం ఉంటాయి. నేనేం చేస్తానంటే నా యొక్క క్షార లక్షణ ఉన్నటువంటి చేతిని వినయ్ కుమార్ యొక్క ఆమ్ల లక్షణం ఉన్నటువంటి చేతిలో కలుపుతాను. కలిపినప్పుడు ఏం చేస్తారు? ఆయన పిడికిల్లో ఏమైనా ఉంటే ఆయన వదిలేస్తాడు, నా పిడికిల్లో ఏమైనా ఉంటే వదిలేస్తాము. అప్పుడు చేయి కలుపుతాం. ఈ చేయి కలిపి అట్లాగే ఉన్నాం అనుకోండి, అప్పుడు 2 అమైనో యాసిడ్లు జట్టు కట్టాయి అంటారు. అప్పుడు ఏమంటారంటే దీన్ని డైపెప్టైడ్ అంటారు. అంటే డైపెప్టైడ్ అంటే పెప్టైడ్కు అమైనో యాసిడ్కి దాని ఏంటంటే ఒక సినానిము, మరో పేరు, పర్యాయ పదం ఏంటంటే పెప్టైడ్. ఈ డైపెప్టైడ్ అంటే ఇద్దరు ఉన్నారు అని అర్థం. అలాగే మన వినయ్ కుమార్కి పక్కన సాంబశివరావు గారు కూడా ఆయన ఆమ్ల లక్షణాన్ని, ఈయన క్షార లక్షణానికి, మళ్ళీ సాంబశివరావు గారు పక్కన ఒకరు, మన అనిలో నవీనో ఒకరు, ఇలా 100 మంది, 50 మంది, 20 మంది, 30 మంది జట్టు కట్టారనుకోండి, అప్పుడు పెద్ద ఇట్లా సరమలాగా తయారవుతుంది. ఇది ఒకే రకమైనటువంటి పూసలు. ఇవేమో ఒకే రకమైన పూసలు, ఇవేమో రకరకాల ఉన్నటువంటి పూసలు. ఇలా ఎన్ని రకాలుగా ఒక పూసలు కలవచ్చు అనేదానికి ఏమీ అభ్యంతరం లేదండి. మన ఇంగ్లీష్లో అక్షరాలు 26 ఉన్నాయండి. 26 అక్షరాలు రకరకాల కలిస్తే మనకు రకరకాల భావాలు ఉండేటువంటి పదాలు వస్తాయి. ఒకే అక్షరం 2 సార్లు కూడా రావచ్చు, ఒకే అక్షరం 3 సార్లు కూడా రావచ్చు. 3 సార్లు వచ్చేటువంటి ఇంగ్లీష్ పదాలు లేవు. కానీ ప్రోటీన్ల యొక్క నిర్మాణంలో ఈ ఒకే వరుసలో ఉండేటువంటి ఒకే రకంగా కూడా ఉండొచ్చు. ఇట్లా అన్ని ఒకే అమినో యాసిడ్ ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, లేదా విడివిడిగా ఉండొచ్చు. ఇది పెద్ద గందరగోళం విషయం. ఈ గందరగోళం విషయంలో మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇది ఇలా తయారవుతాయండి. ఇదొక అమినో యాసిడ్ అనుకుందాము, ఇదొక అమినో యాసిడ్ అనుకుందాము. ఇక్కడ మీకు చూస్తున్నది ఇదొక అమినో యాసిడ్ అనుకుందాము. ఈ 2 కలిసి ఇలా కలిసి ఇట్లా పెద్ద ఒక తాడులో ఏర్పడతాయి. ఆ తాడులు ఇది మొత్తం ఇక్కడ ఎర్రగా భాగము ఆమ్లము, ఈ నీలం రంగులో భాగము క్షారము. అలాగే క్షారము లామ్లం, క్షారము కలిసికట్టుగా గురుసులాగా ఏర్పడతాయి. ఈ గురుసులాగా ఏర్పడినప్పుడు ఇది ఇలాగా ఉంటే ఈ యొక్క నిర్మాణాన్ని ఏమంటారంటే ప్రాథమిక నిర్మాణము అంటారు. ప్రోటీన్లలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి ఫస్ట్ స్టెప్ ఏంటంటే అమైనో యాసిడ్లు కలవడం. ఆ కలిసే అమైనో యాసిడ్లు
ఒకే రకమైన కలిసినాయా, వివిధ రకాలు కలిసినాయా, ఒకే అక్షరంతో ఇంగ్లీష్ పదం ఏర్పడిందా, వివిధ రకాలైన అక్షరాలతో ఇంగ్లీష్ పదం ఏర్పడిందా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో ఐఎన్ఎన్ ఉందండి. ఎన్ఎన్ ఒకటే కదా, ఐ వేరే ఉండొచ్చు. ఇన్ అంటే హోటల్ అంటుంటాము. అలాగే టూ మచ్ అంటుంటాం మనం. టూ మచ్ అన్నప్పుడు టీఓఓ వచ్చింది కదా, టీఓఓ పక్కపక్కనే ఉన్నాయి కదా. అలా ఒకే రకంగా అమినో యాసిడ్లు కలవచ్చు, వివిధ రకాలుగా అమినో యాసిడ్లు కలవచ్చు. ఇలా కలిసినప్పుడు అవి వరుసగా ఉంటే దాన్ని ప్రాథమిక నిర్మాణం అనుకుంటారు. ఆ తర్వాత ఏం చేస్తాయంటే వీటిల్లో మళ్ళీ చూసారా ఎర్ర బిందువు, ఈ మన బ్లూ బిందువు ఉన్నాయి కదండి, వాటి మధ్యలో ఇంటరాక్షన్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మౌస్ కదిలిస్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి అమినో యాసిడ్ ఒకటి ఉండొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అమినో యాసిడ్ ఒకటి ఉండొచ్చు, లేదా సేమ్ ఉండొచ్చు. ఈ అమినో యాసిడ్ ఉన్నటువంటి ఈ క్షార భాగము, ఈ అమినో యాసిడ్ ఉన్నటువంటి ఈ ఆమ్ల భాగం కూడా మళ్ళీ ఫ్రెండ్షిప్ రావచ్చు. కొద్దిగా వస్తే అప్పుడు ఏమైతే అంటే ఇట్లా ముడుస్తాయి. అప్పుడు చూసారా ఈ పూస కలిసి ఇట్లా మళ్ళా ఒక అట్రాక్షన్ పెట్టుకోవచ్చు అండి. ఆ తర్వాత ఇక్కడ ఉన్నది కూడా అట్రాక్షన్ కావచ్చు. తర్వాత అట్లాగే అప్పుడు అట్లా ముడి కావచ్చు అన్నట్టు. అంటే రకరకాల అమినో యాసిడ్ల మధ్య మళ్ళీ ఒక బంధం ఏర్పడి ఇలా కూడా రావచ్చు. ఇలా ఏర్పడినప్పుడు ఏమంటారంటే దాన్ని సెకండరీ స్ట్రక్చర్ అంటారు. ఇది ప్రైమరీ స్ట్రక్చరు. ఇలా మళ్ళా వాటికే మన బంధాలు వస్తే సెకండరీ స్ట్రక్చర్ అంటారు. ఆ తర్వాత మళ్ళీ మీరు అవి మళ్ళీ కట్టకట్టుకొని ముద్దలాగా తయారనుకోండి. ఏదో ఇలా ముద్దగా తయారనుకోండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ తాడు ఇది తాడు ప్రాథమికం అండి. ఈ తాడులో ఇలా కలిస్తే ద్వితీయ నిర్మాణం అండి. ఈ ద్వితీయ నిర్మాణంతో పాటు ఇలా కట్టకట్టుకొని మళ్ళీ ముద్దగా తయారనుకోండి, వీటి పేరు తృతీయ నిర్మాణం. అంటే టెర్షియరీ స్ట్రక్చర్ అంటారు. ప్రైమరీ స్ట్రక్చర్ ప్రాథమిక నిర్మాణము, సెకండరీ స్ట్రక్చర్ ద్వితీయ నిర్మాణము, టెర్షియరీ స్ట్రక్చర్ తృతీయ నిర్మాణం ఉంటాయి. ఇలా ఒక ప్రోటీన్ తయారైందండి. ఈ ప్రోటీను మరో ఇట్లాంటి ప్రోటీన్తో కలిసి మళ్ళీ వాటి మధ్య ఏర్పడి ఇలా గుండు గుత్తాగా ఒక బృందం ఏర్పడింది అనుకోండి. ఈ జంటను, ఈ బృందాన్ని ఏమంటారంటే క్వాటర్నరీ స్ట్రక్చర్ అంటారు, లేదా చతుర్థ నిర్మాణం అంటుంటారు. అవి చాలా కాంప్లెక్స్ విషయాలు. మన హీమోగ్లోబిన్ ఉంది, మన రక్తాన్ని మనం పీల్చుకున్నటువంటి ఆక్సిజన్ మన గుండె లోపలికి, మన ఊపిరితిత్తులకు వెళ్ళిపోయి దాన్ని ఆ బ్లడ్ ద్వారా సరఫరా చేసేటువంటి ఆ రక్తంలో ఉన్నటువంటి ఎర్ర రక్తం ఎందుకు వచ్చిందండి? మనం మేడే జరుపుకుంటుంటాం. ఎరుపు దీనికోసం రక్తం చిందించారు కార్మికులు అనేట్టు దానికోసంగా మనం ఆ రక్తం యొక్క ఎరుపు రంగు కాబట్టి ఎర్ర జెండా పట్టుకొని తిరుగుతున్నాము. అలాగే ఎరుపుని రక్తానికి చిహ్నంగా చూస్తున్నాం. ఆ రక్తానికి ఆ ఎరుపు రంగు ఎవరిచ్చారు? హీమోగ్లోబిన్ అనేటువంటి ఒక మెటాలో ప్రోటీన్ అంటారు దాన్ని. ఎందుకంటే మెటాలో ప్రోటీన్ అన్నారంటే అందులో ఐరన్ అనేది ఒక దాంకు ఉంటుంది లోపల. ఇది ఒక క్వాటర్నరీ స్ట్రక్చరు. అక్కడ మొత్తం 4 మూటలు వస్తాయండి. నా దగ్గర అన్ని లేవు. 4 మూటలు కలిసి ఒక హీమోగ్లోబిన్ అవుతాయి. మధ్యలో ఎక్కడో ఇక్కడ 4 ఐరన్లు ఉంటాయనండి. 4 ఇనుప పరమాణువులు ఉంటాయి. ఇనుము పరమాణువులు ఇలా కలిసి దీన్ని ఆక్సిజన్కి పట్టుకునేట్టు లక్షణం ఉంటుంది. ఇది ఆక్సిజన్ అనుకుందాం. ఆక్సిజన్ ఇక్కడ మన జోబి లోపల దాంకున్నట్టుగా దాంకుంటుంది. అలా దాంకోవాలంటే ఈ 4 ఇట్లా ఉండాల్సిందే. అలా కాకుండా మరోలాగా ఉన్నట్లయితే అవి ఆక్సిజన్ పట్టుకోలేవు. ఇప్పుడు ఇక్కడ చిన్న మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇప్పుడు ఈ ప్రాథమిక నిర్మాణంలో ఒక స్పెల్లింగ్ లాగా అక్షరాలు యాడ్ అయ్యి ఇంగ్లీష్ పదం ఎలాగ వచ్చిందో, అలాగే అమినో యాసిడ్లు జాయిన్ అయిపోయి ప్రైమరీ నిర్మాణం వచ్చిందో, ఈ ప్రైమరీ నిర్మాణమే చివరికి ద్వితీయ నిర్మాణాన్ని, అలాగే తృతీయ నిర్మాణాన్ని, అలాగే వీలైతే చతుర్థ నిర్మాణాన్ని కూడా నిర్ణయిస్తాయి అనేటువంటిది ఇప్పుడు పెద్ద ఒక ఆయన పెరుజన్ ఆయన చెప్పాడు. ఈ పెరుజన్ అనేటువంటి ఆయన కూడా 1962లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఆయన మయోగ్లోబిన్ అనేటువంటి ఒక ప్రోటీన్లో ఉన్నటువంటి మొత్తం చాంతాడు మయోగ్లోబిన్ ఎలా ఉంటే దాన్ని మొత్తం ఇప్పదీసి ల్యాబొరేటరీలో ఇప్పదీసేసి మొత్తం దాంట్లో ఏమేమి అమినో యాసిడ్లు ఉన్నాయో కనుక్కున్నాడండి. మొత్తం దాదాపు 154 అమినో యాసిడ్లు. అందులో 154 అమినో యాసిడ్లు 20 ఉండేది. మన చెప్పాను కదా, మన జీవులు ఉండేది 20. మనం ఆహారం తీసుకున్నా కూడా మనకు వచ్చేది 20. ఆ 20లోనే రకరకాలుగా కలిసి 154 అమినో యాసిడ్లు కలిసి ఒక మయోగ్లోబిన్ అనేటువంటి ఒక మెటాలో ప్రోటీన్ తయారు చేస్తాయి. ఈ మెటాలో ప్రోటీన్ యొక్క లక్షణం ఏంటి? దాని యొక్క లక్షణాలు నేను వివరంగా చెప్పలేను. హీమోగ్లోబిన్ అనేది ఒక కురియర్ అండి. అది వెళ్ళి ఆక్సిజన్ మయోగ్లోబిన్కి ఇస్తుంది.
ఈ మయోగ్లోబిన్ ఏం చేస్తారంటే సెల్లోకి వెళ్ళిపోయి, అయ్యో అమ్మ నీకు ఆక్సిజన్ తీసుకో, ఇక్కడ గ్లూకోజ్ ఉంది, ఈ గ్లూకోజ్ ఏమో ఇంధనము, నేను ఆక్సిజన్ ఇస్తాను, రెండు కలుపుకొని బర్న్ అయిపో, అంటే కాలకుండా బర్న్ అయిపో, నీకు శక్తి వస్తుంది, ఆ శక్తితో ఈ జీవికి పనిపెట్టమ్మా అని చెప్పేసి ఆ మయోగ్లోబిన్ ఒక మీడియేటర్ లాగా హిమోగ్లోబిన్ కి సెల్ కి మధ్యలో ఒక మీడియేటర్ లాగా పనిచేస్తారు మయోగ్లోబిన్. ఆ మయోగ్లోబిన్ యొక్క నిర్మాణాన్ని, ఆ 154 అమినో యాసిడ్లు ఏమిటో, వాటి యొక్క తంతు ఏంటో, ఆ అంతర్నిర్మాణాన్ని ఆయన శోధించి పెట్టాడు, పెరుజన్ ఆయన. ఈ పెరుజ్ ఎవరు? మన జేడి బెర్నాల్, మన ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ ఉన్నటువంటి అందరికి కూడా ఉపయోగపడేటువంటి వ్యక్తి ఎవరంటే జేడి బెర్నాల్. ఆయన వామపక్షవాది కాబట్టి, మార్క్సిస్ట్ కాబట్టి ఆయన నోబెల్ బహుమతి రాలేదు. కానీ ఆయన యొక్క గైడెన్స్ లో పిహెచ్డి చేసినటువంటి దాదాపు ఒక 10 మందికి వరకు ఫిజిక్స్ లోను, బయాలజీలోను, కెమిస్ట్రీలోను కూడా నోబెల్ బహుమతులు వచ్చాయి. ఈ పెరుజు జేడి బెర్నాల్ యొక్క పిహెచ్డి స్కాలర్. ఓకే, అది వేరే విషయం అనుకోండి. ఆయన ఏం చెప్పారంటే పెరుజు ఈ ఏ ప్రోటీను ఏ రకమైనటువంటి నిర్మాణాన్ని పొందుతుంది, ఇలా అవుతుందా, ఇలానే ఉంటుందా, సింగిల్ గా ప్రాథమిక స్ట్రక్చర్తో నిలబడిపోద్దా, లేకపోతే ఇలా రెండు కలిసి ఇలా ఫిస్ట్ లాగా వడేసుకొని ఉంటాయా, లేకపోతే షీట్ లాగా ఇట్లా ఒక పల్చగా ఇలా ఇంతకుముందు చెప్పినట్టు ఇలా పల్చగా ఉంటాయా, సాగుతాయా, సాగవా, ఇవన్నీ కూడా దేన్ని బట్టి ఆధారపడతాయంటే ఆయా ప్రోటీన్లలో ఉన్నటువంటి ప్రాథమిక నిర్మాణాన్ని బట్టి మాత్రమే ఆధారపడతాయి. ఎలాగైతే ఒక పదం యొక్క మీనింగ్ స్పెల్లింగ్ బట్టి ఆధారం ఉంటుందో దాన్ని బట్టి మాత్రమే ఉంటాయి తప్ప ఆ అమినో యాసిడ్లు ఇన్ని ఉంటే సరిపోతాయి అనే విషయం కాదని చెప్పేసి అని చెప్పేశాడు. ప్రోటీన్ల యొక్క ధర్మాలు, ప్రోటీన్ల యొక్క అల్టిమేట్ అంతిమ నిర్మాణము దేని బట్టి ఆధారపడుతుంది అంటే ఆయా ప్రోటీన్లో ఉన్నటువంటి మౌలికమైనటువంటి ప్రాథమిక నిర్మాణము ఎలా ఉందో, ఆ నిర్మాణంలో ఏ వరుసలో అమినో యాసిడ్లు ఉన్నాయో దాన్ని బట్టి మాత్రమే ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దీని అర్థం ఏంటి? ఉదాహరణకి నేను ఓ అంటే ఇంగ్లీష్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఓ అనే అక్షరము, పి అనే అక్షరము, టి అనే అక్షరము 3 అమినో యాసిడ్లు అనుకుందామండి. ముందు ఓ అనే అమినో యాసిడ్ కూర్చొని, ఆ తర్వాత పి అనే అమినో యాసిడ్ దాన్ని లింక్ పెట్టుకొని, లాస్ట్ లో టి అనే అమినో యాసిడ్ పికి లింక్ అయింది అనుకుందాం. అంటే ఓపిటి అనేటువంటి బంధంతో ఏర్పడితే ఇంగ్లీష్ లో మీనింగ్ ఏంటంటే ఆప్ట్. అంటే మీనింగ్ ఏంటి? ఆప్ట్ అంటే కోరిక అని అర్థం. అలా కాకుండా ఆ 3 అమినో యాసిడ్లే ముందు టీ ఉండి, మధ్యలో ఓ ఉండి, ఆ తర్వాత పి ఉంటే టీకి ఓ లింక్ అయింది, ఓకి పి లింక్ అయిందంటే అది ఓపీటీ కాదు కదా, అది టాప్. టీఓపి అంటే పైన వస్తుంది. అలాగే ముందు పి ఉండి, మళ్ళీ ఓ ఉండి, మళ్ళీ టీ ఉంటే ఏమవుతుంది? పాట్, కొండ అవుతుంది. చూసారా? ఈ 3 అమినో యాసిడ్లే ఎలా కలిశాయి, ఎవరు ముందు ఉన్నారు, ఎవరు మధ్యలో ఉన్నారు, ఎవరు చివరు ఉన్నారు అన్న ఆధారంగా అది ఆప్టా, లేదా పాటా, లేకపోతే ఇంకోటి టాపా అనేది ఆధారపడుతుంది కదా. అలాగే 20 అమినో యాసిడ్లు ఎన్ని రకాలుగా కలవచ్చు, అన్ని రకాలుగా కలవడానికి ఆస్కారం ఉన్నా కూడా ఎందుకని కొన్ని రకాలైనటువంటి అమినో యాసిడ్లు మాత్రమే, కొన్ని రకాలైనటువంటి ప్రోటీన్లు మాత్రమే మన జీవుల్లో ఉన్నాయనేది ఒక ఛాలెంజింగ్ టాస్క్ గా వాళ్ళు భావించడం జరిగింది. సో ఆ విషయాలు మీకు పూర్తిగా చెప్పడం కష్టము. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి బొమ్మలో ఎడం పక్కన ఉన్నటువంటివి అమినో యాసిడ్ల యొక్క నిర్మాణము, చిన్న చిన్న చుక్కలన్నీ కూడా పరమాణువులు, ఎర్రగా ఉన్నటువంటిది ఆమ్ల భాగము, నీలం రంగులో ఉన్నటువంటిది క్షార భాగము, అన్ని విడివిడిగా చూపించడం కుదరదు కాబట్టి ఒక్కొక్క అమినో యాసిడ్ ని ఇక్కడ రైట్ సైడ్ మీకు చిన్న చుక్కల్లాగా చూపించాం అన్నట్టు, చిన్న గుండ్రాలుగా చూపించాం. ఒక గుండ్రము లెఫ్ట్ సైడ్ లో ఉంటుంటే ఒకనొక మాలిక్యూల్ అన్నట్టు, ఆ మాలిక్యూల్స్ అమినో యాసిడ్లు. ఇక్కడ ఆ మాలిక్యూల్ మొత్తాన్ని కాకుండా చిన్న గుండ్రంగా చూపించాం. ఇవి చూసారంటే మొత్తం లెక్కేసారంటే సహజంగా 20 మాత్రమే ఉన్నాయి. ఇక్కడ 20 మాత్రమే మన జీవితాలు ఉన్నాయి. ఇది కూడా ఒక మన పరిణామవాదానికి ఒక రూల్, ఒక ఆధారం అండి. మన దేశంలో కొంతమంది భావవాద జాడ్యాన్ని ప్రభావితం చేసి ప్రచారం చేసేటువంటి వాళ్ళు విద్యా వ్యవస్థలో పరిణామవాదాన్ని తీసేస్తున్నారు విద్యార్థులకు అందకుండా. ఆ పరిణామవాదంలో ఇన్ని చెట్లైనా, వృక్షాలైనా, జంతువులైనా కూడా ఈ 20 అమినో యాసిడ్లు ఎందుకున్నాయంటే వాటి మధ్య అంత సంబంధం ఉన్నట్టు లెక్క. ఒకదానికొకటి బంధుత్వం ఉన్నట్టు కదా అర్థం. ఒకదానికొకటి బంధుత్వం కూడా ఒకే రకంగా లేవు కదా, అంటే ఒకదానిలోంచి మరొకటి పరిణామం చెందింది అనేది పూర్తిగా అర్థమైపోతుంది. అది వేరే విషయం. ఇప్పుడు ఈ అమినో యాసిడ్లు కలిసి ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇదో రైట్ సైడ్ కూడా చూపించాను. ఇవి కూడా మాలిక్యూల్స్, రైట్ సైడ్ మాలిక్యూల్స్, లెఫ్ట్ సైడ్ వాటిని చుక్కలా చూపించాం. ఈ అమినో యాసిడ్ ఎలా కలిసాయని దాన్ని బట్టి
ఇలా ఒక ప్రాథమిక నిర్మాణము, ఈ ప్రాథమిక నిర్మాణం, తర్వాత అవి సెకండరీ స్ట్రక్చర్, టెర్షియరీ స్ట్రక్చర్ కూడా కావచ్చు. ఇట్లా దారాలు, ఇప్పుడు చిన్న చిన్న దారం లోపల ఈ చుక్కలన్నీ కూడా అమినో యాసిడ్లు అయితే, ఇవన్నీ కూడా ఒక అమినో యాసిడ్ యొక్క సీక్వెన్స్, సరం, ఒక చైన్ లాంటిది అన్నట్టు. అలాగే పూసల దండల్లో అన్ని కలిపి దారం కూడా ఒక అమినో యాసిడ్ యొక్క ప్రాథమిక స్ట్రక్చర్. అంటే ఈ దారపు ఉండలు ఎలా పెనవేసుకున్నాయి, ఇలా పెనవేసుకున్నాయా లేకపోతే మరో విధంగా పెనవేసుకున్నాయా అనే దాన్ని బట్టి టెర్షియరీ స్ట్రక్చర్, క్వాటర్నరీ స్ట్రక్చర్ ఉంటాయి. ఇలా ఉంటే వాటిని బీటా ప్లీట్స్ అంటారు. ఇలా కూడా చాలా చూసారా, ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి చూసారా, ఒక్కొక్క పూస ఒక్కొక్క రకం. ఇట్లా కూడా ఉండొచ్చు, ట్యూబ్స్ లాగా కూడా ఉండొచ్చు, కుండలాగా ఉండొచ్చు, ఇవన్నీ గ్లోబ్యూల్స్ ఇది ఉంటుంటారు. అవన్నీ మీకు పూర్తి వివరాలు చెప్పలేమండి. ఇక్కడ చూసారా, ఇది ప్రాథమిక స్ట్రక్చర్, ఒకే వరుస. ఇవి కలిసి ఇట్లా షీట్ లాగాను, వంకర టెంకర్ గాను, పెరవేసుకున్నట్టుగాను ఉంటే సెకండరీ స్ట్రక్చర్. ఆ తర్వాత మళ్ళీ కుప్పగా తయారైతే టెర్షియరీ స్ట్రక్చర్. అలాంటి 3-4 కలిసి చూసారా, బ్లూ అనేది ఈ ఎల్లో అనేటువంటి, సారీ పింక్ అనేటువంటి కలిసే కాబట్టి దీన్ని క్వాటర్నరీ స్ట్రక్చర్ లేదా చతుర్థ నిర్మాణం ఉంటుంది. ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇవి ఇంకొక బొమ్మ, ఇదంతా అవసరం లేదు. ఈ ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ, క్వాటర్నరీ స్ట్రక్చర్ తర్వాత విషయం. ఇవన్నీ కూడా ఇంతకుముందు చెప్పింది. ఇది హిమోగ్లోబిన్ అండి. మీరు చూస్తున్నది హిమోగ్లోబిన్. ఇక్కడ ఒక్కొక్క చుక్క ఒక్కొక్క ఆటం కాదండి, ఒక్కొక్క చుక్క ఒక్కొక్క గుండు. మీకు ఏదో చిన్న చిన్న గోళికాయలా ఉన్నాయండి, లేదా మన ఏదో ద్రాక్ష పండులాగా ఉన్నాయి కదండి. ఈ ఒక్కొక్క ద్రాక్ష పండు ఒక్కొక్క అమినో యాసిడ్. అందుకనే ఇక్కడ మీరు చూసారంటే ఈ బ్లూ రంగులో ఉన్నటువంటి వాటిని ఒక పేరుతోనూ, ఈ రంగుల్లో ఉన్నటువంటి వాటిని ఒక పేరుతో పిలుస్తారు. తర్వాత వాటిని ఆల్ఫా నిర్మాణాలు, బీటా నిర్మాణాలు అంటే అవి మనకు అనవసరం. మీకు గుర్తుపెట్టుకోవాల్సిందంటే దీంట్లో 146, దీంట్లో 146, దీంట్లో 141, దీంట్లో 141 ఉంటాయండి. మొత్తం సుమారుగా 547 పైచిలకు అమైనో యాసిడ్లు ఉంటేనే మీకు ఈ హిమోగ్లోబిన్ తయారవుతుంది. ఇక్కడ ఒక చిన్న విషయం, మీకు ఆసక్తికరమైన విషయం ఒకటి చెప్పాలి. ఈ హిమోగ్లోబిన్ లో 146 అమినో యాసిడ్లు ఉన్నటువంటి దాంట్లో ఒకటి ఆస్పర్జిక్ యాసిడ్ అని, గ్లూటామిక్ యాసిడ్ అని ఒక అమినో యాసిడ్ ఉంటుందండి. ఇక్కడ మీకు చూపిస్తాను, గ్లూటామిక్ యాసిడ్ ఉంది. గ్లూటామిక్ యాసిడ్ చూసారా, ఇదో నేను మౌస్ కలిస్తాను చూడండి, ఇది గ్లూటామిక్ యాసిడ్, వన్ ఆఫ్ ద అమినో యాసిడ్. అలాగే వ్యాలిన్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ వ్యాలిన్ అనేది చూసారా, ఇది వ్యాలిన్. నేను ఇప్పుడు మన రైట్ సైడ్ నుంచి 4వది వ్యాలిన్, ఈ పైన లెఫ్ట్ సైడ్ మౌస్ ఊగిస్తున్నాను చూసారా, అది గ్లూటామిక్ యాసిడ్. సాధారణంగా ఆరోగ్యవంతులుగా ఉన్నటువంటి వాళ్ళు, మీరు, నేను, వినోద్ కుమార్ గారు, మనంతా కూడా మనకు అనిమియా జబ్బు లేదు. సికిల్ సెల్ అనిమియా అనే ఒక జబ్బు వస్తుందండి. ఆ జబ్బు వచ్చిన వాడికి ఏమైతుందంటే ఈ సోకాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రోటీన్లో గ్లోబిన్ అంటుందని, ఆ గ్లోబిన్ అనేటువంటి ఈ ప్రోటీన్లో జస్ట్ ఒక చోట మాత్రమే ఆ 146 ఉంటాయి. ఆ 146లో ఒక్క చోట మాత్రమే గ్లూటామిక్ యాసిడ్ ఉండాలి. అది ఆరో మనం ఒక చివరి నుంచి లెక్కేస్తే 1, 2, 3, 4, 5, 6. ఈ 6 దగ్గర గ్లూటామిక్ యాసిడ్ ఉంటుందండి సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళలో. అంటే మొత్తం 146లో ఆ తర్వాత మళ్ళీ మీకు 140 వస్తాయి. ఇది 6వది. 1, 2, 3, 4, 6. ఆ తర్వాత 140 వేరే విషయం. ఈ ఒక్క గ్లూటామిక్ యాసిడ్ పొరపాటున ఏమవుతుందంటే, కొంతమంది జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండబట్టి, మ్యుటేషన్ రాబట్టి, తరతరాలుగా వంశపారంపర్యంగా వస్తున్నట్టు కొన్ని వంశపారంపర్య లక్షణాల ద్వారా ఏమైతుందంటే, వాళ్లకు గ్లూటామిక్ యాసిడ్ బదులు, ఆ పూస బదులు వాళ్ళకు వ్యాలిన్ అనే పూస చిక్కుంటుంది అక్కడ. ఆ వ్యాలిన్ పూస చిక్కుకోవడం వల్ల మొత్తం ప్రోటీను, హిమోగ్లోబిన్ ఇలా గుండ్రంగా ఉండాల్సిన హిమోగ్లోబిన్ ఇలా వంకర టెంకరగా ఉంటుందండి. అంటే సికిల్ సెల్ అంటారు. సికిల్ అంటే ఏంటి? కొడవలాగా వంకరగా ఉంటుంది అన్నట్టు. ఈ వంకరగా ఉండేది ఏం చేస్తుంది? దీనంత బాగా ఆక్సిజన్ పట్టుకోలేదు కాబట్టి వాళ్ళకు ఎప్పుడు కూడా ఆయాసం వస్తుంది. తర్వాత ఈ బ్లడ్ సెల్స్ అన్ని కూడా ఇలా వంకర టెంకరగా ఉంటాయి కాబట్టి ఒకదానొకటి గింజుకుంటాయి. సన్న రక్తనాళాలు మన శరీరంలోకి, మన మజిల్స్లోకి పోయేటప్పుడు పెద్ద రక్తనాళం గుండె దగ్గర ఉండొచ్చండి, పెద్ద పంపులాగా ఉండొచ్చు. మనకు ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి కిందికి మల్టీ స్టోరీ బిల్డింగ్ అపార్ట్మెంట్స్కి వచ్చినప్పుడు పెద్ద పైప్ ఉండొచ్చు. అన్ని పంచుకునే క్రమం ఏమవుతుంది? చిన్న చిన్న పైపు అయిపోతుంది. మనం ఒక ఇంట్లోకి మళ్ళీ ఒక పైపు వచ్చినా కూడా బాత్రూమ్కి ఒక పైపు, వంటింటికి ఒక పైపు, అక్కడ ఒక పైపు, ఇక్కడ సింక్ ఒక పైపు పెట్టుకుంటుందని అవి చిన్న అయిపోతాయి. మన శరీరంలో కూడా ఈ రక్తనాళాలు మొట్టమొదటి చాలా పెద్దగా ఉన్నా కూడా అవి చిన్నగా అయిపోయి సన్నగా ఆల్మోస్ట్ వెంట్రుకలు అంత చిన్నగా అయిపోతాయండి. అందుకనే వాటిని కేశ వెంట్రుకలు కదండి, కేశ నాళికలు అంటే మన వెంట్రుకలంత సన్నని గొట్టాలు అని అర్థం. ఆ సన్నని గొట్టాలు ఏమైతాయంటే ఈ సికిల్ సెల్ చిక్కుకుపోతాయి.
ఎందుకంటే వంకరగా ఉన్నాయి అది ఒకదానికి ఒకటి లింక్ వేసుకుని మన ట్రాఫిక్ లాగా వెళ్ళిపోతుంది. ఆ ట్రాఫిక్ వెళ్ళిపోవడం అవుతుంది, ఆ సెల్స్కి రక్తం అందదు, వాటికి ఆక్సిజన్ అందదు. దాన్ని సికిల్ సెల్ అనేమియా అని జబ్బు అంటారండి. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ చెప్పడానికి కారణం వ్యాధి గురించి చెప్పడం కాదండి. అంటే ప్రోటీన్ల లోపల 146 అన్నీ ఉన్నా కూడా ఒక్కటి మాత్రమే ఆరోది గ్లూటామిక్ యాసిడ్ అయితే మంచిది, మామూలు ఆరోగ్యంగా ఉంటాడు, సాధారణంగా ఏమి అనీమియా రక్తహీనత రాదు. కానీ ఆ గ్లూటామిక్ యాసిడ్ బదులు వ్యాలిన్ అనేటువంటి అమినో యాసిడ్ పూస తగిలితే అది ఈ పూస లోపల ఈ ఆరో పూస ఇది కాకుండా ఇది అయితే ఆ జబ్బు ఎంత తీవ్రంగా పరిణమించి చూడండి. దాని అర్థం ఏంటి? ప్రోటీన్ల యొక్క లక్షణము ఏదో పూర్తిగా దీన్ని బట్టే ఉండదు, రూపురేఖలు బట్టి ఉండదు. ఆ రూపురేఖలకు ఆధారమైనటువంటి మొట్టమొదటి ప్రాథమిక నిర్మాణం ఏ రకంగా ఉందో అది నిర్ణయిస్తుంది అనేది చాలా చాలా ముఖ్యం. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. మిత్రులు, హీమోగ్లోబిన్ గురించి, మయోగ్లోబిన్ గురించి, మిగతా ఈ చాలా చాలా బి వైటమిన్ గురించి చాలా గురించి కూడా ప్రజానేకానికి విషయాలు తెలిసినాయి. కానీ ఈ ప్రోటీన్లు ఎలా సెన్సైజ్ అవుతాయంటే అది నేను వివరాలు చెప్పలేను, ఎందుకంటే టైం సరిపోవట్లేదు. ఇక్కడ యాక్చువల్గా చాలా చెప్పొచ్చు. మనకు 20 రకాల అమినో యాసిడ్ని ఎన్ని రకాలుగా చేయొచ్చు అంటే నేను ఇక్కడ చిన్న విషయం చెప్పాలి మీకు బిఫోర్ ఐ ఫర్గెట్. 20 రకాల అమినో యాసిడ్ని వాటికి ఇష్టం వచ్చినట్టుగా మీరు వెళ్ళడమ్మా, మీరు ఎట్లాగైనా లింక్ పెట్టుకోండి, కనీసం 100 ఉండండి. నేను ఇంతకు చెప్పినట్టు హీమోగ్లోబిన్లో 4 భాగాలు ఉంటాయి. 4 భాగాల్లో ఈచ్ భాగాన్ని గ్లోబిన్ అంటారు, ఒక భాగాన్ని ఆల్ఫా అని, ఇంకో భాగాన్ని బీటా అంటారు. ఆల్ఫా దాంట్లో 141, బీటా భాగంలో 146 అమినో యాసిడ్లు ఉంటాయి, పూసలు ఉంటాయి అనుకుందాము. ఈ 141 అమినో యాసిడ్ల పూసల్లో ఎవరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు పోండి అని చెప్పేసి ప్రకృతి ఒక శాసనం అలా చేసేసి ఉంటే అవి ఎన్ని రకాలైనటువంటి ప్రోటీన్లు రావడానికి ఆస్కారం ఉంటుందంటే, మీరు 10 పక్కన 47 సున్నాలు పెడితే ఎంత పెద్ద నెంబర్ వస్తుందో అన్ని రకాలైనటువంటి ప్రోటీన్లు 100 అమినో యాసిడ్లతో రావచ్చు. అంటే అన్ని ఏ అన్ని బిబి అన్ని ఏబి లేదా బిఏ సిఏసి ఇలా అన్ని రకాల పర్ముటేషన్స్, కాంబినేషన్స్ మీరు అలవెన్స్ ఇచ్చినట్టయితే సుమారుగా ఒకటి పక్కన 47 సున్నాలు పెడితే ఎంతైతే ఉంటుందో అంత పెద్ద నెంబర్లో ప్రోటీన్లు రావడానికి ఆస్కారం ఉంది. ఇది ఎంత పెద్ద నెంబర్ అంటే మీరు nobelprize.org అనేటువంటి వెబ్సైట్లో కూడా ఒక మాట చెప్పారు. ఎంత అంటే అది ఒక చిన్న బఠానీ గింజ అనుకుందాం, ఒక్కొక్క నెంబరు ప్రోటీన్. వాటి కలుపుకుంటూ పోతే సూర్యుడికి మనకు మధ్య కొన్ని వేల సార్లు బంధం వేయచ్చు అన్నట్టు. అంత పెద్ద నెంబరు 10⁻47 అనేటువంటిది. అదంతా వేరే విషయం. అయినా కూడా కేవలం 1,00,000 లోపులు మాత్రమే, మిలియన్ లోపు మాత్రమే ప్రోటీన్లు ఎందుకుని ఈ జీవజాతులు ఏర్పడ్డాయి. మిగతా కోటాను కోట్ల బిలియన్లు, ట్రిలియన్లు, క్వాడ్రిలియన్లు, తర్వాత అట్లాగే క్వింటిలియన్స్ వాటి యొక్క విషయం ఏమైంది అంటే మన పరిణామంలోనే ఆ యొక్క రహస్యం దాగుంది అని శాస్త్రవేత్తలు పెరుజు, అలాగే ఆయన పేరు కెండ్రూ, తర్వాత అట్లాగే ఐన్ఫిన్సన్ అనేటువంటి ఈ ఐన్ఫిన్సన్ కూడా మన జేడి బెర్నాల్ యొక్క శిష్యుడు అండి. అలాగే డిఎన్ఏ నిర్మాణం కనుక్కున్నటువంటి ఆయన వాట్సన్ క్రిక్ మోడల్ అంటారు, దాన్ని డిఎన్ఏ కనుక్కున్నది కూడా ఆ క్రిక్ అనే ఆయన కూడా జేడి బెర్నాల్ యొక్క స్టూడెంట్. అంటే జేడి బెర్నాల్ అంటే మనకు చాలా I get goosebumps when I hear about the name of J.D. Bernal, who has produced a lot of Nobel laureates, but he himself could not get the Nobel Prize just because he was Marxist. That's the very విషయం. సరే, ఈ ప్రోటీన్లను అన్ని రకాలుగా కాకుండా మన శరీరానికి అవసరం విధంగానే, మన శరీరానికి కదా, మనిషి యొక్క శరీరానికే కాదు, ఒక గోవుకి, ఒక బరికి, ఒక గాడిదకి, ఒక గుర్రానికి, ఒక పందికి, ఒక నక్కకి, ఒక చెట్టుకి, వేప చెట్టు, మందార చెట్టు, రోజ్ చెట్టు, బాదం చెట్టు, ఎన్ని రకాల చెట్లు, మనీ ప్లాంట్లు, ఏ చెట్టు అయినా సరే ఈ 1,00,000 లోపలే ప్రోటీన్లు ఉన్నాయి. కారణం ఏంటంటే పరిణామంలోనే ఏవి అవసరము, ఏవి అవసరం లేదు, ఒక రకమైనటువంటి భాగస్వామ్యం నిర్ధారణ జరిగింది. దాన్నే డార్విన్ మహానీయుడు ఏమన్నాడు, ఎవల్యూషన్ అనేటువంటిది ప్రకృతి వర్ణం ప్రకారం జరిగింది. ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ త్రూ న్యాచురల్ సెలక్షన్. ప్రకృతి వర్ణం ద్వారా జీవుల ఆవిష్కరణ జరిగిందని చెప్పి ఆయన చెప్పాడు. ఎంత గొప్ప విషయం అది. అంటే ఏవి
మన యొక్క సంఘర్షణకి, ప్రకృతి సాధించేటువంటి సంఘర్షణకు నిలబడి పోరాటం చేసుకొని ఆ ఫ్రిక్షన్, ఆ కాంట్రడిక్షన్ కూడా దాటుకొని నిలబడి బతికి పట్టగట్టినటువంటి జీవులు మాత్రమే నిలబడ్డాయి. అలా లేనిటువంటి అంతరించిపోయాయి. కాబట్టి మనం చూస్తున్న జంతువులన్నీ కూడా, వృక్షాలన్నీ కూడా బతికి కట్టగలిగినట్టు కాబట్టి వాటిలో ఈ విజయవంతమైనటువంటి ప్రోటీన్లు ఉన్నాయని చెప్పేసి ఆయన ఐఫెన్సన్ అనేటువంటి చెప్పాడు. దాన్నే ఆయన ఐఫెన్సన్ డాగ్మా కూడా అంటారు. అంటే అది వేరే విషయం అనుకోండి. నేను ఏం చెప్తున్నా అంటే ఈ అంతర్నిర్మాణం అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ అంతర్నిర్మాణం అనేది ఇలా రకరకాల ప్రోటీన్ల ద్వారా కొన్ని వందలాది సంవత్సరాలుగా మన శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసి ఎందువల్ల ఈ ప్రోటీన్లు తయారవుతాయి అంటే దానికి కారణము మన డిఎన్ఏలో ఉందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. డిఎన్ఏలో జీన్స్ అని ఉంటాయి. ఆ జీన్స్ అనేటువంటివి నిర్ణయిస్తాయి అని చెప్పాడు. అది వేరే భాగము. అసలు ప్రోటీన్లు జీన్స్ ద్వారా ప్రోటీన్ల నిర్మాణం ఎలా జరుగుతుందని మీరు ఎప్పుడన్నా మళ్ళీ సుందర విజ్ఞాన కేంద్రం వాళ్ళు ఒక లెక్చర్ ఏర్పాటు చేసినట్లయితే ఆ లెక్చర్లో నేను వివరంగా చెప్తాను. అది వేరే విషయం. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. ఇక్కడ నేను అంటే మీకు ప్రోటీన్లలో ఉన్నటువంటి యొక్క ఎంత విస్తారమైనటువంటి విషయాన్ని ప్రకృతి తక్కువ నెంబర్లోనే పెట్టింది. అవసరమైన వాటిని ఎలా ఉంచుకోగలిగింది, అవసరం లేని వాటిని, అనవసరమైన వాటిని ఎలా త్యజించింది అని తెలుసుకోవడం కోసంగా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎక్సెల్ షీట్లో తయారు చేసి చాలా ఓపిక్గా దాదాపు గంట టైం పడుతుంది నాకు ఈ స్లైడ్ తయారు చేయడానికి. ఎందుకంటే ఇక్కడ AEOPT అనే అక్షరాలు ఉన్నాయనుకున్నాం, ఇంగ్లీష్ అక్షరాలు. ఈ AEOPT అనేటువంటి అక్షరాలతో 3 అక్షరాల పదాలని ఎన్ని రకాలుగా తయారు చేయొచ్చు అంటే మీరు పర్ముటేషన్స్, కాంబినేషన్స్ అనేటువంటి ఒక గణిత పద్ధతి ద్వారా, అంటే అన్నీ ఏఏఏ ఉండొచ్చు, అన్ని మూడు అక్షరాలకి పరిమితి ఇచ్చాం కాబట్టి అన్ని ఏఏఏ ఉండొచ్చు. ఫస్ట్ చూపించాను చూడండి. అన్ని ఈ ఉండొచ్చు, అన్ని ఓ ఉండొచ్చు. ఇట్లా అన్ని రకాలుగా ఎడమ కుడి చేసుకు వస్తే ఎన్ని రకాలుగా ఉంటాయంటే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఎడమ పక్కన చూస్తున్న పట్టికలో ఒక్కొక్క అడ్డగోలు అడ్డ పట్టిక అంటే దాన్ని ఏమంటారంటే రో అంటాము, నిలుగొని దాన్ని రో అంటారు. పట్టిక ఇది వరుస అంటాము. ఈచ్ వరుసలో 5 ఉన్నాయండి. ఇక్కడ మీకు ఎన్ని ఉన్నాయంటే 25 వరుసలు ఉన్నాయండి. 25 125 రకాల పదాలని, 3 అక్షరాల పదాలని 5 అక్షరాలతో తయారు చేయొచ్చు. అయినా కూడా మీనింగ్ఫుల్ అంటే ఉపయోగపడేటువంటిది. ఏదైనా ఆ పదానికి ఏమైనా పర్థం ఉందా అంటే చూసా మనం సామెత ఏమనుకుంటుంటాం, ఎవడో మాట్లాడుతుంటాడండి, ఏమైనా మాట్లాడడానికి పర్థం ఉందా అంటుంటాం. ఈ అంటే ఏమైనా అర్థం ఉందండి, ఏ అంటే అర్థం ఉందండి. కాబట్టి పైన ఈ నల్లగా కుడి పక్కన చూపించేటువంటి పదాలు తప్ప మిగతా వాటికంటే అర్థమే లేదు. అవి కూడా ఇంగ్లీష్ అక్షరాలతో ఉన్నటువంటి పదాలైనా కూడా ఆ పదాలకి అర్థం లేదు, వాటిలో పదార్థం లేదు. పద ప్లస్ అర్థం సమానం తెలుసుకుంది, పదార్థం లేదు. వీటిలో ఉన్నాయంటే కేవలం ఇంట్లో ఉన్నాయి. ఇవి 20 అంటే 125 పదాల్లో 20 పదాలకు మాత్రం మీనింగ్ ఉంది. చూసారా? ఏప్ అంటే కోతి, యాప్ట్ అంటే సరిగ్గా ఉండడము, ఏట్ అంటే తినేసాను అనడము, తర్వాత ఈట్ అనేది తినడం అనము, తర్వాత ఏట్ అంటే ఓటు, మనం తినేటువంటి పొద్దున పాలలో ఓట్లు వేసుకుని తింటాం కదండి. అలా కొన్ని పదాలకు మాత్రమే మీనింగ్ ఉంది. అలాగే అమనాసులు కూడా ఎన్నో రకాలుగా 10 to the power of 47 అంటే ఒకటి పక్కన 47 సున్నాలు పెడితే ఎంత వీలుందో అన్ని అవకాశాలు ఉన్నా కూడా కేవలం కొన్ని మాత్రమే ఎందుకున్నాయి అని చెప్పడానికి మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. అలాగే ఇక్కడ ఒక నెంబర్ మీకు చెప్పాను చూడండి. ఈ నెంబరు రియల్ మ్యాథమెటిక్స్. ఏంటంటే ఉదాహరణకు మనం 10 అక్షరాల పదాలు తయారు చేయాలండి. 26 అక్షరాలు మనకు ఇంగ్లీష్లో ఉన్నాయి. 10 అక్షరాల పదాలు ఒకే పదం, ఒకే అక్షరం ఉన్నటువంటి పదాలు చేసుకోవచ్చు. 26 మాత్రం వస్తాయి. ఏ అనే ఒక పదం, ఏ ఐఎమ్ ఏ బాయ్, ఐఎమ్ ఏ మ్యాన్, ఐఎమ్ వాలంటీర్ ఆఫ్ జన విజ్ఞాన వేదిక అన్నప్పుడు ఏ పెట్టాం కదండి, ఒకే పదం. ఇలా ఒకే పదం, అలాగే ఒకే పదం ఉన్నటువంటి, ఒకే అక్షరం ఉన్నటువంటి పదాలు కూడా కొన్ని ఉంటాయి. అలా ఎన్నిటికీ ఆస్కారం ఉంది, కేవలం ఒకదానికి మాత్రమే ఉంది 26 అక్షరాలకి. కానీ అన్నింటికి మీనింగ్ ఉందా లేదు. అలాగే 2 అక్షరాలు ఉన్నటువంటి పదాలు 676, 3 అక్షరాలు ఉన్నటువంటి పదాలు 17,576 రావడానికి ఆస్కారం ఉంది. 10 అక్షరాలు ఉన్నటువంటి పదాలు ఇక్కడ 1.4 సో ఇంటూ 10 to the power 14. ఈ మొత్తం కలిపితే ఎంత అంటే కింద మీరు 2 అక్షరాలు చూసారా, అన్ని పదాలు రావడానికి ఆస్కారం ఉంది. కేవలం 10 అక్షరాలు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్ అనుకోండి, BEAUTIFUL 9 ఉన్నాయండి. బ్యూటిఫుల్లీ అన్నారు అనుకోండి
11 అవుతాయి. కాబట్టి ఆ పదాలు లేవని కాదు. 10 అక్షరాలు ఇంగ్లీష్ పదాలు చాలా ఉన్నాయి. ఆ 10 అక్షరాల ఇంగ్లీష్ పదాలు మాక్సిమం అయితే అంతవరకు 1 నుంచి 10 అక్షరాల పదాల వరకు రావడానికి ఇంగ్లీష్ అక్షరాల ద్వారా ఎన్ని ఆస్కారం ఉందంటే కింద ఈ పెద్ద నెంబర్‌తో ఉందన్నమాట. ఈ నంబరు ఒక్కొక్క రూపాయి బిళ్ళ అనుకుందాం. ఈ నంబర్‌లో ఒక్కొక్క నంబర్ ఒక్కొక్క రూపాయి బిళ్ళ అనుకుందాం. ఈ బిళ్ళలతో మొత్తం మీరు ఆసియా ఖండాన్ని నింపొచ్చుదండి. మన రియల్ రూపాయి బిళ్ళ మన శరీరంలో మనం ప్యాకెట్‌లో ఉన్నటువంటి రియల్ రూపాయి బిళ్ళతో ఒక ఇన్ని నెంబర్ల రూపాయి బిళ్ళ ఉన్నట్టయితే మొత్తం ఆసియా ఖండం మన లంక, ఇండియా, బర్మా, ఆసియా, తర్వాత ఈ ఇండోనేషియా, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, రష్యాలో కూడా కొంత భాగం, చైనా మొత్తం అంతా కూడా కప్పేసేయచ్చండి రూపాయి నాణ్యాలతో. అంత పెద్ద నెంబర్ అన్నట్టు. అంటే అదే విధంగా 10⁻47 ఇంగ్లీష్ లెక్క పెట్టుకోండి. అలాగే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇక్కడ మీకు దీన్ని రూబిక్ క్యూబ్ అంటారు. అన్ని ఒకే రకమైనటువంటి ఒకే సైడ్ ఒకే రంగు రావాలి. 6 రంగులు ఉంటాయి. ఇందులో ఎన్ని ఇట్లాంటి క్రియేటివ్ ఎన్ని ఉంటాయో తెలుసు. కదిలేటువంటి ఎన్ని ఉంటాయంటే కేవలము 26 మాత్రమే ఉంటాయి. 27 రావడానికి ఆస్కారం కూడా 3x3x3 3 క్యూబ్ కాబట్టి ఘన పరిమాణానికి, కానీ మధ్యలో మనకు కనిపిస్తుంది కాబట్టి 27 - 1 26 ఉంటాయండి. 26లో సైడ్ ఉన్నటువంటివి, కార్నర్స్ ఉన్నటువంటివి ఎన్ని వేసుకుంటే ఇన్ని రకాలైనటువంటి ఫోటోలు మీరు రూబిక్ క్యూబ్ లేదు కాబట్టి నేను చేయలేను. ఒక తిప్పారండి ఒక నిర్మాణం వస్తుంది, ఇంకోసారి తిప్పారండి ఇంకో నిర్మాణం వస్తుంది, మరొకసారి తిప్పారండి ఇంకో నిర్మాణం వస్తుంది. ప్రతిసారి ఒక్కొక్క స్ట్రక్చర్ తీసుకొని మీరు ఫోటో తీశారంటే ఇన్ని రకాలైనటువంటివి రూపాలు ఈ క్యూబిక్ రావడానికి 26 ఉన్నాయి. 26లో కదలాలి, అటు ఇటు కదులుతాయంటే ఒకే ఒక రూబిక్ క్యూబ్ మీ ఇంటి కొనుక్కోండి వచ్చి ఒక షాపుకి వెళ్ళి దాంతోనే ఇన్ని రకాలైనటువంటి భంగిమలు, ఈ రంగులు 6 రంగులు ఇన్ని రకాల భంగిమలు వస్తాయంటే ఈ 43 252 నెంబర్ ఎంత 1000 థౌజండ్లు మిలియన్లు బిలియన్లు ట్రిలియన్లు క్వాడ్రిలియన్లు క్వింటిలియన్స్ 43 క్వింటిలియన్స్ 252 ట్రిలియన్స్ అది క్వింటిలియన్, తర్వాత ఎక్సిలియన్ బిలియన్ బిలియన్ మిలియన్ అన్ని వస్తాయండి. కానీ మీరు యూట్యూబ్లో చూసారంటే ఆ పిల్లగాడు ఏం చేస్తాడంటే ఒక నిమిషంలోనే పట తిప్పేసి పెట్టేస్తాడు. ఎందుకని? ఆ పిల్లగాడికి నాలెడ్జ్ ఉంది కాబట్టి. అదే ఒక అంధుడికి మీరు రూబిక్ క్యూబ్ ఇచ్చి బాబు నువ్వు అన్ని పక్కలకి ఒకే రంగు వచ్చేది చేయాలంటే ఇన్ని రకాలైనటువంటి సంభావ్యత, ఇన్ని రకాలైన ఆస్కారం ఉంది. ఆయన బతకలేడు, అన్ని సంవత్సరాలు ఆయన ఉండలేడు కదా. కాబట్టి ఆయన తెలియదు. కానీ మనిషి చూస్తూ ఈ రంగు ఉంది కాబట్టి ఇలా లెక్క వేసుకుంటూ లాజిక్ వేసుకుంటూ చేస్తాడు. కాబట్టి వితిన్ అవర్స్ నాలాంటి వాడైతే రోజులు పట్టచ్చు, ఇలాంటి వాళ్ళకి కొంతమంది ఇక్కడ యంగ్స్టర్స్కి కొన్ని గంటలు పట్టచ్చు. యూట్యూబ్లో ద క్విక్కెస్ట్ రూబిక్ క్యూబ్ కంపైలేషన్ వాడు 1 నిమిషంలో చేశాడు, 46 సెకండ్లు చేశాడు. మరి ఎందుకు చేశాడు? వాడు మనిషి కాబట్టి చేశాడు. అంటే అలాగే అమినో యాసిడ్లు ఇన్ని రకాలుగా రావడానికి ఆస్కారం ఉన్నా కూడా కొన్ని రకాలుగా మాత్రమే ఎందుకు వచ్చాయంటే ఆ పరిణామం అనేటువంటి ఒకనొక మేధో సంపత్తి లోపల జీవుల్లో ఉండబట్టి ఒక అంతర్నిర్మాణము, ఒక అంతర్గతంగా ఉన్నటువంటి ఒకనొక విధి విధానము ఉండబట్టి మాత్రమే అవి ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక నేను ఇంకా ఎక్కువ విషయాలు చెప్పను, తర్వాత అక్కడికి మర్చిపోదాము. చివరికి వీళ్ళు ఏం చేశారు, మన ఈ నోబెల్ ప్రైజ్ వచ్చిన నెక్స్ట్ 5 నిమిషాల్లో ముగించేస్తాను. వీళ్ళు ఏం చేశారంటే, అరే బాబు ఈ జీవుల్లో మన జీవుల్లో పట్టుకుంటే 20 అమినో యాసిడ్లు ఉంటాయి. ఆ 1,00,000 కంటే ఎక్కువ మనకు ప్రోటీన్లు దొరకవు. ఈచ్ ప్రోటీన్కి ఆయా ధర్మాలు విశిష్టంగా ఏ 2 ప్రోటీన్లు ఒకే ధర్మాన్ని నిర్వర్తించవు. హ్యూమోగ్లోబిన్ పని హ్యూమోగ్లోబిన్దే, మయోగ్లోబిన్ పని మయోగ్లోబిన్దే, గాడిద పని గాడిదే, గుర్రం పని గుర్రదే, కుక్క పని కుక్కదే. ఇలా ప్రోటీన్లకి ఆయా రకాల ప్రోటీన్లకి ఆయా రకాల రూపురేఖలను బట్టి ఎలాగైతే ధర్మాలు ఆధారపడ్డాయో తద్వారా జీవుల్లో అవి మాత్రమే వచ్చాయి. జీవులకు అందకుండా ఈ పరిణామంలో కూడా అందకుండా కొన్ని వింతైనటువంటి ప్రోటీన్లు కూడా ఉండొచ్చు కదా, వాటి వల్ల కూడా కొన్ని ప్రయోజనాలు ఉండొచ్చు కదా, అవి చేసి చూద్దాం ఊహిద్దాం అని చెప్పేసి వాళ్ళు ఊహించారు. తర్వాత జీవుల్లో ఉన్నటువంటి కొన్ని దాదాపు 1 మిలియన్ 10 లక్షల పైచిలుకు ప్రోటీన్లు ఉంటే కేవలం 1,00,000 వరకు మాత్రమే వీళ్ళు ఇంతకుముందు చెప్పినట్టుగా ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ అనే పద్ధతితో కనుక్కోగలిగారు. మిగతా వాటికి కనుక్కోలేకపోయారు. ఉదాహరణకి మిలియన్
ప్రోటీన్లు ఉన్నాయనుకున్నాం అన్ని జీవులు కలిపి 20 ప్రోటీన్లతో 20 అమినో యాసిడ్లతోనే దాదాపుగా 1 మిలియన్ రకరకాల అమీబాలో ఒక రకం ఉండొచ్చు, హైడ్రాలో ఒక రకం ఉండొచ్చు, అమీబాలో మన క్లామిడ్ మాంసం ఒక రకం ఉండొచ్చు, కుక్కలో ఒక రకం ఉండొచ్చు, నల్ల కుక్కలో ఒక రకం ఉండొచ్చు, ఎర్రకుక్కలో కాకిలో ఒక రకం ఉండొచ్చు. అన్ని జీవుల్లో ఉన్నటువంటి అన్ని రకాల ప్రోటీన్లు అన్ని కూడా మిలియన్ అనుకుంటే ఆ మిలియన్ ప్రోటీన్ల యొక్క అంతర్నిర్మాణం అంటే అమినో యాసిడ్లు ఎలా సీక్వెన్స్ ఉంది, ఆ ప్రాథమిక నిర్మాణం ప్రైమరీ స్ట్రక్చర్ ఎలా ఉంది అని తెలిసింది కేవలం రక్షకే. అంటే అర్థం ఏంటి? ఇంకా 90 మిలియన్కు 10 లక్షలు కదండి, ఇంకా 9 లక్షలకి ఇంకా స్ట్రక్చర్ తెలియదు. వాటి గురించి కూడా తెలుసుకోవాలి కదా అని దాదాపుగా శాస్త్రవేత్తలు 50 సంవత్సరాలుగా కుస్తీ పెట్టారు, ఎవరికి అందుబట్టలేదు. ఈ అస్సాబిస్, ఈ జంపరు, ఈ యొక్క మన ఈయన ఆయన పేరు జంపరు, ఏం పేరు మర్చిపోయింది, ఈయన బేకర్, ఈ ముగ్గురు ఏం చేశారంటే విడివిడిగా ఆయన అసాబిస్ తర్వాత ఆయన జంపరు వాళ్ళు కలిసి చేశారు. కానీ ఈయన మాత్రం వేరేగా చేశారు. ఈయన వేరే చెప్పాను కదా. వీళ్ళు ఏం చేశారంటే ఉన్న స్ట్రక్చర్ తెలిసినటువంటి ప్రోటీన్ లోపల ఏ రకంగా ఈ ప్రోటీన్లో అంతర్నిర్మాణం ఉంది అని ఆ అంతర్నిర్మాణం ఈ లక్ష్య యొక్క నిర్మాణాలు కంప్యూటర్లు దాగి ఉన్నాయి, ఇంటర్నెట్ దాగి ఉన్నాయి. దాని పేరు ఏమంటారు మనం కంప్యూటర్ నాలెడ్జ్లో డాటా బేసెస్ అంటారు. ఈ డాటా బేస్ ఆల్రెడీ ఉన్నాయండి, అందరికీ అవి ఓపెన్ టు ఆల్. మీరు, నేను, వినయ్ కుమార్ గారు కూడా అవసరం ఉంటే, మనకు పరిజ్ఞానం ఉంటే వాటిని నేర్చుకోవాలి, వాటిని వాడుకోవాలనేటువంటి ఆసక్తి మనకు ఉంటే వాటిని తెచ్చుకోవచ్చు, అంటే సంగ్రహించుకోవచ్చు. ఓకే, ఈ డాటా బేస్లోకి వెళ్ళారండి వాళ్ళు. ఎలా వెళ్ళారు? ఈ మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత అలాగే ఈ న్యూరల్ నెట్వర్క్స్ అనేటువంటి సాఫ్ట్వేర్ పద్ధతుల ద్వారా వెళ్ళి ఏ నిర్మాణాలు ఏ రకమైన పూల్డింగ్ దారితీసాయి. ఓకే, ఈ నిర్మాణం ఉంటే ఇలా వచ్చింది, ఇంకో నిర్మాణం ఉంటే ఇలా వచ్చింది, ఇంకో నిర్మాణం ఉంటే ఇలా వచ్చింది, మరి ఏ వరుస ఉంటే ఇలా వచ్చింది, మరే వరుస ఉంటే ఇలా వచ్చింది, ఇంకో వరుస ఉంటే ఇలా వచ్చింది, ఇంకే వరుస ఉంటే ఇలా సాగింది అనే దాన్ని అన్ని కనుక్కొని, ఓహో మరి మనము ఈ తెలియని వాటిలో కూడా ఇంకా 9 లక్షల యొక్క ప్రోటీన్ నిర్మాణం తెలియదు కదా, అందులోకి వాటి రూపం తెలుసు, మళ్ళీ వాటి యొక్క రూపం తెలుసు, ఫంక్షన్ తెలుసు, అవి ఏం చేస్తే తెలుసు, పై భాగం మాత్రం తెలుసు, కానీ లోపల ఏముందో తెలియదు. అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు అమినో యాసిడ్ని వివిధ పద్ధతుల్లో యాడ్ చేశారండి. ఇంతకుముందు నేను ఇక్కడ బొమ్మ చూపించినట్టుగా ఈ ఇంగ్లీష్ పదాలని చూపించినట్టుగా ఇక్కడ ఒక ఇంగ్లీష్ చూపించిన స్లైడు, అలా రకరకాలుగా అమినో యాసిడ్ని మ్యాచ్ చేశారు. మ్యాచ్ చేసి ఎటు ఆయన మన పెరు చెప్పినట్టుగా ఈ అమినో యాసిడ్ల సీక్వెన్సే చెట్టు చివరికి నిర్మాణానికి దారి తీస్తారని చెప్పినారు కదా. వీళ్ళు ఏం చేశారు? పర్మిటెడ్ కాంబినేషన్గా కంప్యూటర్లో ఎంత ఫాస్ట్గా చేయొచ్చు కాబట్టి ఈ వరుసలో మీరు 10 మంది వెళ్ళండియా, దీన్ని బరువు పట్టుకొని దీంట్లో ఎన్ని అమినో యాసిడ్లు తెలుసు, ఎన్ని అక్షరాలు తెలుసు, కానీ తెలియదు అది ఆప్టా లేకపోతే పుట్టా లేకపోతే తర్వాత ఏఆర్ఈనా తెలియదు. ఏఆర్ఈఆర్ అది కూడా 3 లెటర్ వర్డే, ఓపీటీ కూడా 3 లెటర్ వర్డే, అవర్ ఓయుఆర్ అవర్ మనం కూడా 3 లెటర్ వర్డే, కానీ రూపం మాత్రం తెలుసు. కానీ లోపల ఓయుఆర్ ఉందా లేకపోతే ఏఆర్ఈ ఉందా తెలియదు. అప్పుడు ఏం చేశారు వీళ్ళు? అమినో యాసిడ్ని మొత్తం గుండుగుత్తాగా ఒక ఛాన్స్ లాగా వదిలేసి ఈ రూపురేఖలను పట్టరండి అన్నారు. ఆ రూపురేఖ కంప్యూటర్ తీసుకొస్తుంది, అక్కడ కెమిస్ట్రీ సాఫ్ట్వేర్ ఉంటుంది, దాన్ని పట్టుకొచ్చి ఒక రూపం ఇస్తుంది. ఈ రూపానికి నిజంగా మనకు తెలిసినటువంటి ఎక్స్రే క్రిస్టోగ్రఫీ ద్వారా కనుక్కోలేనటువంటి ప్రోటీన్ యొక్క రూపానికి మ్యాచ్ అయిందా? ఫర్ ఎగ్జాంపుల్ 2 మ్యాచ్ కాలేదండి, మ్యాచ్ కాబట్టి దీన్ని తీసి పారేస్తాం. ఇంకో రకంగా మళ్ళీ అమినో యాసిడ్లు మళ్ళీ పెడతారు కంప్యూటర్లో, పెడితే అది మళ్ళీ ఇలాగే వచ్చింది అనుకోండి, ఓహో అమినో యాసిడ్ యొక్క సీక్వెన్స్ ఇదా అర్థమైంది. అంటే దీని యొక్క నిర్మాణాన్ని మనం ప్రయోగాత్మకంగా రుజువు చేయలేకపోయినా, అంత అవకాశము ఎక్స్రే క్రిస్టోగ్రఫీకి అందకపోయినా, ఈ కంప్యూటర్ యొక్క విధి విధానాల ద్వారా, రిపిటేషన్ ద్వారా, దాన్ని ఇటరేషన్ అంటారు, ఇటరేషన్ చేయడం ద్వారా ఇది తేలింది. దీనికి ఆ కొత్తగా కంప్యూటర్ చెప్పిన బొమ్మకి ఎంత వ్యత్యాసం ఉంది, ఆ వ్యత్యాసాన్ని మనం గమనించుకోవచ్చా అంటే
లెస్ దాన్ 1% ఉంటే దాన్ని ఆమోదించుకోవచ్చు అండి. దాన్ని రిగ్రెషన్ కోఎఫిషియంట్ అంటారు. ఆ రిగ్రెషన్ కోఎఫిషియంట్ లెస్ దాన్ 0.9 అంటే తీసుకోవచ్చు. ఇలా వాళ్ళు కొన్ని వేల లక్షల నిర్మాణాలను, తెలియని నిర్మాణాలని కనుక్కున్నారు. ఈ డీప్ మైండ్ అనేటువంటి కంపెనీ వాళ్ళు మన ఈ ఆల్ఫా ఫోల్డ్ 1, ఆల్ఫా ఫోల్డ్ 2 అనేటువంటి కనుక ఈ సాఫ్ట్వేర్ ద్వారా. మరి ఈయన కూడా ఇంతకు చెప్పారు కదా, ఈయన ఏం చేశాడు, రోజెట్టా అనేటువంటి రోజెట్టా ఆప్ అనేటువంటి ఓపెన్ అనేటువంటి దాంతో ఈయన జంపర్ కూడా ఈయన మన ఈ ప్రయోగాల ద్వారా కనుక్కున్నటువంటి ఈ డాక్టర్ గారు కూడా ఏం చేశారంటే, ఆయన ఈ రోజెట్టి దాంతో కనుక్కోవడం కాదు, బేకర్ గారు ఏం చేశారంటే, నిజంగానే ఇలాగైతే మనం తయారు చేద్దాం, మరి కనుక్కున్నాం కదా, అమినో యాసిడ్ సీక్వెన్స్ వచ్చింది కదా, అమినో యాసిడ్లు ఇలా ఉన్నాయని అర్థమైపోయింది కదా. ఆయన వాళ్ళు ఎవరు, ఆయన జంపరు, తర్వాత ఆయన హసాబిస్ కేవలం ఎలా ఉన్నాయో చెప్పారు, కానీ అది చెప్పిన తర్వాత వాళ్ళు ముందుకు వెళ్ళలేదు కదా, నేను ముందుకెళ్తాను అని చెప్పేసి ఈయన కనుక్కున్న తర్వాత నిజంగానే ఈ పూస నిజంగానే ల్యాబొరేటరీలో పెట్టాడండి. ల్యాబ్లో పెట్టి తయారు చేసి ఆయన మనకు ఇచ్చాడు. ఆ ఇచ్చినటువంటి కొన్ని ప్రోటీన్లు మీకు చూపిస్తాను. ఇవి ప్రపంచంలో ఎంతవరకు లేవు, ఈ ప్రోటీన్లు ఆయన తయారు చేశాడు. ఇక్కడ బ్లూ రంగులో ఉండేటువంటిది ఏంటంటే, కొన్ని ఆల్రెడీ నిర్మాణం ఉండేది, ఎర్ర రంగులో ఉండేది కొత్తగా కలుపుకునేది. రెండుకి జాయిన్ ఎంత బాగుంది చూడండి. ఈ టాప్ 7 అనేటువంటి ప్రోటీన్ను ఈయన తయారు చేశాడు. తయారు చేసి దానికి కొన్ని ఒక అప్లికేషన్ ఉన్నట్టుగా కనుక్కున్నాడు. చివరికి ఎంత కాంప్లెక్స్ వాటిని కూడా కనుక్కున్నాడు చూడండి. ఇప్పుడు ఉదాహరణకి ఇది ఒక బ్యాక్టీరియాతో ఉంటుంది చెప్పేసి కనుక్కొని ఇదే దాన్ని తయారు చేసినట్టయితే మనం ఆ బ్యాక్టీరియాను జబ్బుల నుంచి రాకుండా కాపాడుకోవచ్చు అని చెప్పేసి చెప్పాడు. అలాగే ఇక్కడ ఒక కోవిడ్ జబ్బును కలిగించేటువంటి ఈ కరోనా వైరస్ కు ఇది ఒక వ్యాక్సిన్ లాగా తయారు చేస్తుందని చెప్పేసి ఒక ప్రోటీన్ నిర్మించాడు. ఈ ప్రోటీన్ యొక్క స్ట్రక్చరు మన కరోనా వైరస్ కి ఉన్న స్ట్రక్చర్ కి దగ్గరగా ఉంది, కాబట్టి దీన్ని వ్యాక్సినేషన్ వాడుకోవచ్చు అని చెప్పాడు. ఇలా ఎన్నో రకాలైనటువంటి ఈవెన్ ప్లాస్టిక్స్ ను కూడా బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ లేవు మనకు అన్ని వరకు, అంటే అందుకనే ప్లాస్టిక్ పొల్యూషన్ జరుగుతోంది. ఆ ప్లాస్టిక్స్ కూడా నలిపేసేసి పిండి పిప్పి చేసేసి వాటిని వినాశనం చేసి పర్యావరణ కాలుష్యం రాకుండా కూడా చేయొచ్చు అని చెప్పేసి ఆయన కనుక్కోవడం జరిగింది. అలాగే కొన్ని కీటకాల్లోనూ కొన్ని ఇన్వర్టెడ్స్ ఉన్నటువంటి ప్రోటీన్ కూడా కనుక్కొని సరే వీటికి అనుకూలంగా మనం చిన్న మార్పు చేసినట్లయితే అవి ఒక వ్యాక్సిన్ లాగా ఉపయోగపడతాయని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది మిత్రులారా. కాబట్టి ఇట్లా తమ కంప్యూటర్ నాలెడ్జ్ని వాడుకొని, సాఫ్ట్వేర్ను వాడుకొని కొన్ని తెలియనటువంటి ప్రోటీన్ల యొక్క నిర్మాణాన్ని, అంతర్నిర్మాణాన్ని, ప్రాథమిక నిర్మాణాన్ని కనుక్కోవడమే కాకుండా వాటిని తయారు చేసేందుకు, తెలియని ప్రోటీన్ల యొక్క నిర్మాణాన్ని కనుక్కున్నందుకు, ఆ కనుక్కున్న తర్వాత ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు జరిగాయి. అందుకని ఇవాళ కొత్త రకాలైనటువంటి డ్రగ్స్, కొత్త రకాలైనటువంటి ప్రోటీన్లు తయారైపోయి ఇవాళ నూతన వంగడాలకి, నూతన డ్రగ్స్కి, కెమికల్స్కి, రకరకాలైనటువంటి పోషక విలువలు వాటికి ఉదాహరిస్తున్నాయి. వాటి యొక్క ప్రయోజనాలు చాలా గొప్పగా ఉన్నాయని చెప్పి ఉన్నారు. చివరిగా ఒక నిమిషము, ఈ హసాబిస్ అని ఆయన ఎంత పెద్ద గొప్ప శాస్త్రవేత్త అయినా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే ఆయన ప్రోటీన్ల యొక్క నిర్మాణాన్ని కనుక్కున్నా కూడా ఆయన ప్రపంచానికి ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఏంటంటే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని సరిగ్గా వాడుకుంటేనే మంచిది, లేకపోతే కొన్ని వందల సంవత్సరాల తర్వాత మానవాళి యొక్క వినాశానికి కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడబోయే ప్రమాదం కూడా ఉంది, తస్మాత్ జాగ్రత్త అని చెప్పడం జరిగింది. అంటే అర్థం ఏంటి, ఈ ప్రోటీన్లని రకరకాల తయారు చేసి దాని ఫర్ ఎగ్జాంపుల్ తెలీదో నాగుపాము విషం కూడా ప్రోటీనేనండి, కట్లపాము విషం కూడా ప్రోటీనే, రక్తపింజల విషం కూడా ప్రోటీనే. అలాగే మీకు 4 రకాలైనటువంటి విష జంతువులు ఉన్నాయి ల్యాండ్ మీద, 3 ఉంటాయి, క్రేట్, కట్లపాము, కురబ, నాగుపాము, అలాగే రక్తపింజర, రిజల్ట్స్ వైపర్. ఈ 3 యొక్క రక్తము కూడా, విషం కూడా ప్రోటీన్లే. మరి ఆ రకంగా ప్రోటీన్ తయారు చేసి ఆహారంలో కలిసింది అనుకోండి, చెట్లకు అవి కాసిడ్ చేశారు అనుకోండి, పండ్లకి అవి ఇచ్చడి చేశారు అనుకోండి, పళ్ళ రసం బదులు విషం ఇచ్చడి చేశారు అనుకోండి, ఏమవుతుంది, ఆ పళ్ళు తినవాళ్ళంతా కూడా చచ్చిపోతారు. కాబట్టి ఇటువంటి ప్రమాదం కూడా ఈ కొత్త ప్రోటీన్ల యొక్క నిర్మాణం ద్వారా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సైన్స్ని ప్రజా సంక్షేమానికి అనుగుణంగా, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, ఈ ప్రోటీన్ ఫోల్డింగ్ మెథడాలజీని వాడుకుంటేనే ప్రపంచం యథావిధిగా బాగుపడుతుంది. కత్తికి పోసుకునే హత్య చేసేటువంటి లక్షణం ఉంది,
కూరగాయలు కోసుకొని మంచిగా వంట చేసుకున్నటువంటి లక్షణం కూడా కత్తికున్నట్టుగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి ఈ ప్రోటీన్ ఫోల్డింగ్ మెథడాలజీ కూడా ఆ రకమైనటువంటి దుష్ప్రయోజనాలు, సత్ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మంచి పాలకులు, మంచి పాలసీ మేకర్స్ మాత్రమే ఉంటే వాళ్ళు సైన్స్ యొక్క అనువర్తనాల్ని, టెక్నాలజీని మానవ సంక్షేమానికి, ప్రపంచ శాంతికి ఉపయోగిస్తారు. అవి దొంగల చేతికి లాభాపేక్ష పరుల చేతికి విన్నట్లయితే ప్రపంచం చాలా సంక్షోభంలోకి, ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లోకి, మారణ కాండ కూడా దారితీసే ప్రమాదం ఉంది అని ఆయన హెచ్చరిక చేస్తూ ఆయన ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది. టెడ్‌లో కూడా ఆయన చాలా ఉపన్యాసాలు ఇచ్చారు వాళ్ళంతా కూడా. కాబట్టి వాళ్ళు చేసినటువంటి ఘనకార్యానికి గుర్తింపుగా మనం వాళ్ళకి ధన్యవాదాలు, శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సుందరయ్య విజ్ఞాన కేంద్రం కూడా నేను అభివందనాలు థ్యాంక్స్ చెప్తూ విరమిస్తున్నాను. ప్రొఫెసర్ రామచంద్రయ్య గారికి ధన్యవాదాలు. చాలా వివరాలతో వారు చెప్పారు. అయితే చాలా సైంటిఫిక్ సబ్జెక్ట్ కనుక కొద్దిగా దీని మీద చర్చ జరిగిన తర్వాత కానీ సాధారణమైనటువంటి పరిభాషలో ప్రశ్నలు రావచ్చు. అందుకని ఇప్పటి వరకు ఏమీ ప్రశ్నలు లేవు. కానీ డేవిడ్ బేకర్ చెప్పినటువంటి ఈ పరిశోధన తర్వాత, ఈ నోబెల్ ప్రైజ్ లభించిన తర్వాత ఆయన చెప్పినటువంటి వాటిలో ఈ కొత్త రకం ప్రోటీన్ల వల్ల చాలా మెడికల్ పరిష్కారాలు లభించేటువంటి అవకాశం ఉంది. చాలా సమస్యలకు, రోగాలకు దీనివల్ల పరిష్కారం లభించవచ్చు అని చెప్పారు. సో అది కూడా ఎటువంటి పరిష్కారం లభిస్తుంది ఏమిటి అనేటువంటిది కొంతకాలం తర్వాత కానీ మనకు తెలియకపోవచ్చు. లేదా మనం ఆ రంగంలో బాగా కృషి చేస్తున్నటువంటి డాక్టర్లు ఎవరైనా ఉంటే వాళ్ళు, ఫార్మాస్యూటికల్ కానీ డాక్టర్లు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పవచ్చు. సో ఇప్పటికి మాత్రము ప్రత్యేకంగా ప్రశ్నలు ఏవి రాలేదు. కొద్దిమంది మాత్రం ప్రసాద్ కట్ట అరటిపండు అలిచి చేతిలో పెట్టినట్లుంది అని చెప్పారు. చాలామంది డాక్టర్ రామచంద్రయ్య గారికి థ్యాంక్స్ చెప్పారు ఈ విషయం మీద మాట్లాడినందుకు. ప్రశ్నలు ఏమీ లేవు కనుక మనం రామచంద్రయ్య గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తాము. ఇంకొక విషయము, ఈ నెల 10వ తేదీన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వస్తుంది. ఆయన పాకిస్తాన్ ఏర్పాటును వ్యతిరేకించాడు, ముస్లిం లీగ్ డిమాండ్ను వ్యతిరేకించాడు. అది ముస్లింలకి, హిందువులకి అందరికీ నష్టం చేసేటువంటి డిమాండ్ అని చెప్పేసి దాని మీద గట్టిగా నిలబడ్డాడు. ఆయన పాకిస్తాన్ వెళ్ళలేదు. ఆయన స్ఫూర్తితో చాలామంది ముస్లిమ్స్ ఇండియాలోనే ఉండిపోయారు. సో ఈ అంశం మీద మనం ఒక వెబినార్ శనివారం రోజు, అంటే నవంబర్ 9న సాయంత్రం 6 గంటలకు ఉంటుంది. ప్రొఫెసర్ రామ్ పునియాని గారు, ఆయన ఐఐటిలో ప్రొఫెసరు, ఆయన కూడా మెడికల్ ఫీల్డే, ఆయన ఎండి చేశారు. ఐఐటిలో ఆయన చేస్తున్నది ఏంటంటే రక్తనాళాల్లో రక్తం యొక్క వేగం మీద వాళ్ళు పరిశోధనలు చేశారు. అందులో ఆయన ప్రొఫెసరు. ఆయన కూడా ఏదన్నా దీని గురించి మనం అడిగితే చెప్పగలరేమో, ఎందుకంటే మెడికల్ ప్రొఫెషనల్ ప్లస్ ఐఐటి ఆ టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉంది కనుక ఏమని చెప్తారేమో తెలియదు. బట్ ఆ రోజు మౌలానా స్వాతంత్ర పోరాటంలో ఆయన చేసినటువంటి కృషి ఏమిటి, దేశ నిర్మాణంలో ఆయన కృషి ఏమిటి అనేటువంటి టాపిక్ మీద ప్రొఫెసర్ రామ్ పునియాని గారు మాట్లాడతారు. ఆ తర్వాత నవంబర్ 14న నెహ్రూ జయంతి. అది ఆ రోజు నెహ్రూ అండ్ డెమోక్రసీ, నెహ్రూ మీద చాలా దుష్ప్రచారం ఈరోజు జరుగుతుంది. డెమోక్రసీకి, లౌకికవాదానికి ఆయన అందించినటువంటి సేవలు ఏమిటి అనేటువంటి అంశం మీద ఢిల్లీ యూనివర్సిటీ నుంచి రిటైర్ అయిన చరిత్ర అధ్యాపకులు ప్రొఫెసర్ తిరుమల్ గారు మాట్లాడతారు. అది నవంబర్ 14న ఉంటుంది. ఈ కార్యక్రమాల్లో కూడా మీరు అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ రామచంద్రయ్య గారికి, చూసిన మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్స్. అందరికీ ధన్యవాదాలు.